అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ దాక్షాయిని. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీశక్తి పీఠాధీశ్వరి మంత్ర మహేశ్వరి మాతాజీ శ్రీ 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 రమ్యానంద భారతి స్వామి వారు. ఇక ఆలస్యం చేయకుండా అమ్మతో మాట్లాడేసేద్దాం. అంతకంటే ముందు ఇటువంటి ఆధ్యాత్మిక పరమైన వీడియోస్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం అమ్మ. అమ్మవారి ఆశీస్సులు తల్లి. ఇంటర్వ్యూ మొదలు పెట్టే ముందు అసలు నాకు ఎంత సంతోషంగా ఉందో మిమ్మల్ని మళ్ళీ కలవడము. హైదరాబాద్కి రాగానే ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా కోసం టైం ఇచ్చి ఎంతో సంతోషంగా ఉందమ్మా. ఫస్ట్ థింగ్ మీకు చాలా మనస్ఫూర్తి సంతోషం తల్లి. ధన్యవాదాలు. నాకు కూడా మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలలో ఉన్నటువంటి ఆ సందేహాలు తీర్చడానికి, అలాగే వాళ్ళని ఇంకా ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు తీసుకెళ్ళటానికి అద్భుతమైనటువంటి కృషి చేస్తున్నారు మీరందరూ కూడాను. నాకు చాలా సంతోషంగా ఉన్నది. అమ్మ, మీరు ఇప్పుడు ధర్మ ప్రచార యాత్రలో భాగంగానే హైదరాబాద్కి రావడం జరిగింది కదా. అసలు ఈ ధర్మ ప్రచార యాత్ర ఏంటి, దీని ప్రత్యేకత ఏంటి, యాత్ర అనే పేరు ఎందుకు ఇచ్చారు, మీరు ఏం అచీవ్ చేయాలనుకుంటున్నారమ్మా? నారాయణ సమారంభాం శంకరాచార్య మధ్యమాం శ్రీ సిద్ధేశ్వర పర్యంతాం వందే గురు పరంపరాం. పరమ పూజ్యులు మా గురుదేవులైనటువంటి కుర్తాళం పీఠాధిపతులు, శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు, నడిచే దైవమైనటువంటి శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ మహాస్వామి వారి పాదపద్మములకు ప్రణమిలుతూ ఈ ధర్మ ప్రచార యాత్ర నేను చేయటానికి ఆజ్ఞ ఇచ్చిన వారు, ఆదేశించినటువంటి వారు మా గురువు గారు. ఎందుకని చేయాలి అని అంటే, సాధారణంగా మీరు మన శక్తిపీఠానికి కూడా వచ్చారు. అక్కడ నిరంతరం దేవాలయానికి, పీఠానికి వందల మంది, వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. వాళ్ళకున్నటువంటి ఇబ్బందులు, కష్టాలు తొలగించుకోవటానికి మార్గదర్శనం చేయమని అడుగుతూ ఉంటారు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ధర్మ ప్రచారం అంటే ఏమిటి, ప్రధానంగా ఎందుకు రావటం జరిగింది అని అంటే, ఇప్పుడు నేను చెప్పాను, పీఠానికి వచ్చేటువంటి భక్తులకు ఎందుకు చూపించాలి దారి. వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు, వాళ్ళకు వచ్చినటువంటి ఇబ్బందులన్నీ కూడాను అధర్మ మార్గం వైపు మళ్ళకుండా ధర్మ మార్గంలో వాళ్ళు సాధించుకోవాలి. ఏదైనా ఒకటి కావాలి, అది వాళ్ళ దగ్గర ప్రస్తుతం పొందేటువంటి లక్షణమో స్తోమతో లేదు, కానీ అది కష్టపడి సాధించాలి అని ధర్మ మార్గంలో ఆలోచన చేయటం. అది లేదు, ఎవరి దగ్గర నుంచి అని తెచ్చుకోవాలి అని అంటే అది అధర్మబద్ధమైనటువంటి ఆలోచన. కష్టాలు వచ్చినప్పుడు ఆ కష్టాలు తొలగించుకోవటానికి కావలసినటువంటి శక్తిని ఇస్తేనే వాళ్ళ ఆలోచనలు ధర్మ మార్గంలో ఉంటాయి. లేకపోతే ఏదో ఒకటి చేసి ముందు మనం పని చేసేసుకుందాం అనేటువంటి స్థితికి వెళ్తారు ఎవరైనా సరే. అందుకని ఆ ధర్మ మార్గంలో వ్యక్తులను, వాళ్ళ జీవితాలను ముందుకు తీసుకువెళ్ళటం అనేటువంటిది సన్యాసుల యొక్క, పీఠాధిపతుల నిత్య జీవితంలో ప్రధాన కర్తవ్యం. అది పీఠంలో ఉండి ధర్మ ప్రచారం జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా యాత్ర అంటే ఒక చోటు నుండి ఇంకొక చోటికి వెళ్ళటం. ఎందుకు చేయాలి యాత్ర, ఎవరు చేశారు, ఎవరు ప్రారంభం చేశారు అని అంటే, శంకర సంప్రదాయ పీఠములలో ఉన్నాం మనము. ప్రస్తుతం మన శ్రీశక్తి పీఠం కూడా ఆది శంకర భగవత్పాదాచార్యుల వారు చేశారు. దేశమంతా నాలుగు వైపులా కూడా నలుమూలలా వారు తిరిగారు. వారు ఒక చోట కూర్చుంటే ఆయన సాక్షాత్ శంకర స్వరూపులు. రారా భక్తులు రారా? కాదు. కష్టం వచ్చిన వాళ్ళు మన దగ్గరికి రావటమే కాదు, ఎక్కడ కష్టాలుంటే అక్కడికల్లా మనం వెళ్ళి తీర్చగలగాలి. అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ధర్మం విలువ చెప్పాలి, వాళ్ళను సన్మార్గంలో ముందుకు తీసుకువెళ్ళాలి అని ఈ ధర్మ ప్రచార యాత్రలకు శంకర భగవత్పాదాచార్యుల వారు అద్భుతంగా వారి జీవితంలో చేయటం జరిగింది. అనంతర కాలంలో ఆ సంప్రదాయంలో ఉన్నటువంటి సన్యాసులు, పీఠాధిపతులు, వాళ్ళు ఉన్నటువంటి ప్రధానమైనటువంటి పీఠములు కాకుండా అనేక చోట్లకు వెళ్ళటం, మిగిలిన చోట్ల వాళ్ళకు ఉన్నటువంటి దేవాలయాల్లో శాఖలకు వెళ్ళటం, లేదా ప్రజలు, భక్తులు ప్రార్థించినప్పుడు ఆ ప్రాంతాలకు వెళ్ళటం, ఈ ధర్మ ప్రచారం చేయటము అని ఉంటుంది. సన్యాసులను, పీఠాధిపతులను ముఖ్యంగా చెప్పేటప్పుడు పరమహంస అని అంటారు. దానికి రెండు అర్థాలు చెప్పారు. ఒకటి, హంస అంటే పాలను, నీళ్లను వేరు చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటిది. అంటే అజ్ఞానాన్ని, జ్ఞానాన్ని రెండింటినీ వేరు చేయగలుగుతారు. ధర్మాన్ని, అధర్మాన్ని రెండింటినీ వేరు చేయగలుగుతారు. ఒక వ్యక్తిలో ఉన్నటువంటి మంచిని, చెడుని వేరు చేయగలుగుతారు. అంతేకాదు, బ్రహ్మదేవుడు హంసవాహనాన్ని ఎక్కి అన్ని చోట్లకి వెళ్ళి వరములు ఇచ్చేటువంటి వాడు. అంటే హంస బ్రహ్మతో పాటు ప్రయాణం చేసేటువంటి శక్తి ఉన్నటువంటిది. అంటే అవసరమైనటువంటి సమయములలో ఎక్కడెక్కడకు వెళ్ళాలో అక్కడకు వెళ్ళవలసి ఉంటుంది. ఇక్కడ నేను భాగ్యనగరానికి వచ్చాను అని అంటే
అనేక కార్యక్రమములు ఇక్కడ భక్తులు ఏర్పాటు చేయటం, దాంతో పాటుగా వేలాది మంది భక్తులు నేను ఇక్కడికి రావాలి అని కోరుకోవటం. ఈ గత 3-4 రోజులుగా వందల భక్తులు ప్రతిరోజు కూడా ఇక్కడికి వస్తున్నారు, దర్శనం చేసుకుంటున్నారు. మంత్ర మార్గం, మనం ఉపదేశించినటువంటి మంత్ర మార్గంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. అంతేకాకుండా దేవత అమ్మవారిని మీరు చూస్తున్నారు, శక్తిపీఠంలో మరకత కాళిని దర్శనం చేసుకున్నారు. సంచారం చేసేటప్పుడు ఆ పీఠంలో ఉన్నటువంటి దేవతల ప్రతీకలుగా విగ్రహాలను తీసుకొని వెళ్తారు పీఠాధిపతులు. ఎందుకని అనంటే ఆ పీఠాధిపతి అంటే పీఠ దేవత యొక్క శక్తిని పుణికిపుచ్చుకొని ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి వాళ్ళు. దేవతా శక్తి అవసరం. ఇదిగో ఈ దేవతకు పూజ మనం చేయటం మాత్రమే కాకుండా వచ్చినటువంటి భక్తులు దర్శనం చేసుకుంటూ ఉంటారు. అంటే దేవతను, ధర్మాన్ని సమాజానికి దగ్గర చేయటమే ధర్మ ప్రచార యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా ఇవాళ ఇక్కడ నేను ఉండటం జరుగుతూ ఉన్నది. మా అదృష్టం అమ్మ, మీరు ఈ ధర్మ ప్రచార యాత్ర మొదలుపెట్టి హైదరాబాద్కి రావడం ఏదైతే ఉందో ఎంతో మంది భక్తులకి మిమ్మల్ని కలిసే భాగ్యం కలిగింది. అందులో నాకు కూడా ఒకదాన్ని, నేను కూడా ఒకదాన్ని. మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కలిగింది అంటే ఈ ధర్మ ప్రచార యాత్రకు ఎంతో కృతజ్ఞతలు. అమ్మ, నాకు ఒక చిన్న సందేహం ఉందమ్మా. ఇంకా నేను సందేహాలు అడగడం మిమ్మల్ని మొదలు పెడతాను. అమ్మ, మీరు ఆధ్యాత్మిక రంగంలోనూ ఉన్నారు, ఇదివరకు మీరు వైద్య రంగంలోనూ ఉన్నారు. అవును తల్లి. సో ఈ ప్రశ్న మిమ్మల్ని అడగడమే కరెక్ట్ అని భావిస్తున్నాను. నాకు ఎప్పటి నుంచో అసలు ఆధ్యాత్మికతకు ఇంకా వైద్య శాస్త్రానికి మధ్య ఉన్న సంబంధం గురించి చిన్న సందేహం అమ్మ. మనము వైద్యంలో చూసుకుంటే చికెన్ పాక్స్ వచ్చింది అంటాం, అదేంటి, అదొక వ్యాధి. కాకపోతే ఇక్కడ చూసుకుంటే ఆధ్యాత్మికంగా అమ్మవారు పోసిందని చెప్పేసి రకరకాల పేర్లతో అంటారు. అసలు దీనికి దానికి సంబంధం ఏంటమ్మా? ఏ విధమైన సంబంధం వచ్చింది? అమ్మవారు అని ఎందుకు వస్తుంది, పదం ఎందుకు వస్తుంది? తప్పకుండా అసలు వ్యాధులు ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మెడికల్ సైన్సెస్లో వాళ్ళు రీసెర్చ్ చేసి రకరకాలైనటువంటివన్నీ కనుక్కొని పలానా వ్యాధికి కారణం పలానా క్రిమి, లేదా పలానా వైరస్, లేదా పలానా మార్గంలో వీళ్ళకి వస్తున్నది అని దాన్ని తొలగించడానికి మందులు ఇస్తూ ఉంటారు. కొన్నిటికి అసలు మందులు ఉండవు మరి కనుక చూస్తే వైద్య శాస్త్రంలో. కానీ అసలు వ్యాధి ఎందుకు వస్తున్నది, వచ్చిన తర్వాత దేని వల్ల వస్తున్నదని చెప్తున్నారు. అసలు రావటానికి హాయిగా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నటువంటి వాళ్లకు ఎందుకు వస్తున్నది అంటే వచ్చినటువంటి విధానాన్ని మీరు చెప్తున్నారు. రావటానికి గల కారణం, హాయిగా ఆరోగ్యంగా ఉన్నటువంటి మనిషి మీరు చూస్తుంటారు, ఆరోగ్యంగానే ఉన్నాడంటే ఉన్నవాడు ఉన్నట్టుగా అనారోగ్యం పాలయ్యాడు, లేకపోతే ఉన్నవాడు ఉన్నట్టుగా మరణించాడు. ఇవన్నీ కూడా మనం వింటూ ఉంటాం. అసలు ఎందుకు వస్తున్నాయి వ్యాధులు అని అంటే దానికి కారణం మన ప్రాచీన ఋషులు చెప్పారు, మన మహర్షులు చెప్పారు. పూర్వజన్మ కృతేన పాపం వ్యాధి రూపేణ బాధతే తచ్చాంతి ఔషధై దానై జప హోమ సురాచనై. పూర్వజన్మలో చేసినటువంటి పాపం ఏదైతే ఉన్నదో అది ఈ జన్మలో మానవులకు వ్యాధి రూపంగా శరీరాన్ని బాధిస్తూ ఉంటుంది. దానికి పరిష్కారాలు ఏమిటి అని అంటే ఔషధులు, మందులు. ఋషులు కూడా ముందు ఒకటే మాట చెప్పారు, మందులు వేసుకోవాలి. అలాగే ఆ దోషాన్ని పోగొట్టుకోవటానికి జపములు చెయ్యండి, దానములు ఇవ్వండి, పూజలు చెయ్యండి, హోమాలు చెయ్యండి అని చెప్పారు విధానాలు. దీంట్లో వైద్య శాస్త్రానికే మొట్టమొదటి సూత్రం వైద్యమే. అయితే అమ్మవారిని ఎందుకు అంటున్నారు, అది ప్రధానమైనటువంటి ప్రశ్న. ఇక్కడ సందేహం. ఇప్పుడైతే మనకు ఉన్నటువంటి వాళ్లకు ఒక్కొక్క వ్యాధికి ఒక్కొక్క పేరు పెడుతున్నారు, ఒక్కొక్క వైరస్ అంటున్నారు, ఇవన్నీ చూస్తూ ఉన్నారు. అలాగే మన వాళ్ళు కూడా పెట్టారు కొన్ని పేర్లు. జ్వరం అన్నారు. అలాగే మీరు అన్నట్టుగా ఆటలమ్మ, అమ్మవారు పోసింది, లేదా సర్పి అని ఒక వ్యాధి వచ్చింది, క్యాన్సర్కి అయితే రాచపుండు అనేటువంటి వాళ్ళు, ఇలా రకరకాలైనటువంటి పేర్లు పెట్టారు. దానికి కారణం ఏమిటి, ఎందుకు పెట్టారు అని అంటే ఇప్పుడు నేను ఒక మాట చెప్పాను. పూర్వజన్మలో చేసినటువంటి పాపం వల్ల ఆరోగ్యం దెబ్బతిని అనారోగ్యం పాలవుతూ ఉంటారు. అయితే ఎటువంటి అనారోగ్యం రావాలి అతడికి, ఏ పాపం చేస్తే ఎటువంటి అనారోగ్యం వస్తుంది, ఎవరిస్తారు అవన్నీ అని అంటే వ్యాధి దేవతలు కొంతమంది ఉన్నారు, ఆ రోగాలకు అధిదేవతలు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు జ్వరం ఉందనుకోండి, జ్వరానికి కూడా అధిదేవతలు ఉన్నాడు. జ్వరరాజాయ విద్మహే అని ఆ జ్వరరాజు గురించి
3 తలలు ఉన్నటువంటి ఒక దేవతగా చెప్పారు. జ్వరరాజు ఎవరికి జ్వరం రావాలి, ఎప్పుడు ఏ సమయంలో ఇవ్వాలి. అలాగే ఇప్పుడు అమ్మవారు పోసింది అని అంటున్నాం, శరీరం మీద వచ్చేటువంటి బొబ్బలకు ఆటలమ్మ అని అంటున్నారు, చిన్నమ్మవారు అంటారు, పెద్దమ్మవారు అంటారు, ఇలాంటి పేర్లు ఉన్నాయి. అలాగే మసూచి, కలరా, వీటన్నిటికీ కూడా అధిదేవతలు ఉన్నారు. దాంతో పాటుగా సర్పి అని ఒక వ్యాధిని చెప్పారు మన వాళ్ళు, నాగదేవతను అధిదేవతగా చెప్పారు. దాన్ని కూడా ఒక వైరస్ లాగా మన వాళ్ళు ఇంగ్లీష్ మోడర్న్ సైన్సెస్లో, మెడికల్ సైన్సెస్లో చెప్తారు. లలితాదేవి చరిత్రలో ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఘట్టం ఉన్నది. వ్యాధులు మనుషులకేనా, దేవతలకు రావా? వస్తాయి. ఎలా వస్తాయి అని అంటే, దేవతలకు దేవ వైద్యులు ఉన్నారుగా, అశ్విని దేవతలు ఉన్నారు, ధన్వంతరి ఉన్నాడు. వాళ్ళకు వైద్యులు దేనికి? దేవతలు ఏం వాళ్ళకు అనారోగ్యాలు రాకుండా చూసుకోలేరా అని అంటే, దేవతలు కూడా ఏమైనా పొరపాట్లు చేసినప్పుడు ఆ కర్మ ప్రభావం వల్ల వ్యాధులను వాళ్ళు అనుభవిస్తారు. వాళ్ళకు సహజంగా వచ్చినటువంటి కర్మో తప్పో దోషమో కాక ప్రయోగ బాధల వల్ల కూడా వ్యాధులు వస్తాయి. దేవతలకు వచ్చాయి, వస్తాయి కూడా కాదు, వచ్చాయి. ఎలా వచ్చాయి అనంటే, భండాసుర సంహారం కోసం లలితాదేవి దిగొచ్చింది. ఆమె దిగొచ్చినప్పుడు భండాసురుడితో యుద్ధం చేస్తూ ఉన్నది. అతడు వేసేటువంటి అస్త్రాలకు అమ్మవారు ప్రతి అస్త్రాలు వేస్తున్నది. అతడు ఒక అస్త్రం, అతడు ఉదాహరణకు అతడు ఆగ్నేయాస్త్రం వేస్తే అగ్నిని ఆర్పటానికి ఆవిడ వారుణాస్త్రం ప్రయోగిస్తూ, అలాంటి సందర్భములలో అనేక అస్త్రములు ప్రత్యస్త్రములు ఉన్నాయి. అతడు సర్వరోగ నామక అస్త్రము అని వేశాడు. సర్వరోగ నామక అస్త్రం, అన్ని రోగాలు కూడా అమ్మవారి సైన్యానికి రావాలి, అమ్మవారి సైన్యానికి రావాలి అని వెయ్యగానే ఆ అస్త్ర ప్రయోగం మంత్రాంతో అభిమంత్రించాడు. అస్త్రాన్ని దాన్ని ప్రయోగించాడు. అది ప్రయోగించగానే ఆ వ్యాధులందరూ అధిదేవతలు వచ్చేశారు. అమ్మవారి యొక్క శక్తి సైన్యం, వాళ్ళంతా దేవతా సైన్యం, వాళ్ళందరికీ కూడా రకరకాల వ్యాధులు వచ్చేసాయి. అమ్మవారి మహాదేవత కాబట్టి ఆమెకేమీ కాలేదు. బాధలు పడుతూ ఉన్నారు, వ్యాధులతోటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఎట్లా అనంటే, అప్పుడు అమ్మవారు నామకత్రయ అస్త్రము అని ఒక అస్త్రాన్ని ప్రయోగించింది. తిప్పికొట్టింది ప్రయోగాన్ని. ఎలా తిప్పికొట్టింది అనంటే, 3 దేవతలు వచ్చారు ఆమె అస్త్రం వేసిన దానిలో నుంచి. అచ్యుతుడు, గోవిందుడు, అనంతుడు, ఈ 3 వచ్చారు. అమ్మ, మమ్మల్ని ఎందుకు పిలిచావు? వీళ్ళ వ్యాధులన్నిటినీ కూడా నయం చేయండి మీరు, ప్రయోగవశాత్తు వీళ్ళు వ్యాధుల పాలయ్యారు, వీళ్ళ వ్యాధులను మీరు నయం చేయండి అని అమ్మవారు ఆజ్ఞాపిస్తే, అమ్మవారి యొక్క ఆజ్ఞతో ఆ శక్తి సైన్యానికి వచ్చినటువంటి వ్యాధులన్నిటినీ కూడా తొలగించి, ఆ భండాసురుడు వేసినటువంటి సర్వరోగ నామకాస్త్రాన్ని నిర్వీర్యం చేసి అమ్మవారికి నమస్కారం చేస్తే ఆమె ఆశీర్వదించింది. ఇక నుండి మీ పేర్లు ఎవరు స్మరించినా, తీర్థం తీసుకునేటప్పుడు మొట్టమొదటిగా మీ పేరు స్మరించినా, లేదా మంచినీళ్ళు తాగేటప్పుడు మీ పేరు స్మరించినా, మీ యొక్క శక్తి వల్ల వాళ్ళకు ఆరోగ్యం వస్తుంది అని అమ్మవారు ఒక వరమిచ్చింది ఆ 3 దేవతలకు కూడా. అంటే ఇక్కడ ప్రయోగవశాత్తు వచ్చినటువంటి వ్యాధులను తొలగించటం కోసం అమ్మవారు వాళ్ళ 3ని సృష్టించింది. కానీ ప్రయోగం కాకుండా కర్మవశాత్తు, దోషములశాత్తు చంద్రుడు కూడా క్షీణిస్తూ ఉన్నటువంటి సంఘటన మనకు తెలిసిందే. మహాదేవతలను ఆశ్రయించి వాళ్ళు ఆ వ్యాధులను, ఇబ్బందులను పోగొట్టుకుంటారు. గ్రామాల్లో ఏంటంటే, ఇప్పుడు ప్రధానమైనటువంటి సందేహం దగ్గరికి వస్తున్నాను. ఆటలమ్మ, అమ్మవారు పోసింది అని అంటారు. ఆ దేవత ఈ వ్యాధికి అధిదేవతగా చెప్పారు. దానికి ఏం చేశారు అనంటే, అమ్మవారికి దద్దోజనం పెట్టండి, ఆ దద్దోజనం కనుక పెడితే పెరుగు అమ్మవారికి శాంతినిస్తుంది వ్యాధి వచ్చినటువంటి వాళ్ళకు కూడా. అలాగే వేపాకుల మీద పడుకోబెట్టండి. ఎందుకు? వేపకు సహజంగానే అనారోగ్యాన్ని, చర్మ వ్యాధులను తొలగించేటువంటి లక్షణం ఉన్నది. చాలా మందుల్లో వాడుతూ ఉంటారు, ఆయుర్వేదంలో వాడుతూ ఉంటారు. ఈ మధ్య సౌందర్య సాధనాల్లో ఏమైనా వచ్చినా కూడా మీరు అవి అప్లై చేసుకోండి అని చెప్తూ ఉన్నారు. అంటే వేపకు ఆ సహజ లక్షణం ఉన్నది. తర్వాత పసుపు పూస్తూ ఉంటారు, అమ్మవారు ఉన్నది శాంతించాలి అని. అటు మన సంప్రదాయంలోనేమో పసుపు అమ్మవారికి ప్రీతిని కలిగిస్తుంది కాబట్టి, అక్కడ ఉన్నటువంటి అధిదేవత అమ్మవారు కాబట్టి ఆ వ్యాధికి అమ్మ శాంతించటానికి. అలా కాకుండా మెడికల్ సైన్సెస్లో చూస్తే అది యాంటీసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ. అలాగే వేప మీద పడుకోబెట్టినప్పుడు అమ్మవారు వేపాకుల్ని ఇష్టపడుతుంది. వేపమాలలు కూడా వేస్తూ ఉంటారు ఇట్లాంటి సందర్భాల్లో గ్రామదేవతలకి. ఆ వేప ఏం చేస్తుంది అని అంటే, ఆ శరీరంలో ఉన్నటువంటి దేవతను శాంతింపజేసి బయటికి పంపించేస్తుంది.
కనుక ఇటు అమ్మవారికి పెరుగన్నం పెట్టటము, ఈ ఉన్నటువంటి వ్యక్తికి వేప మీద పడుకోబెట్టటము, కాస్త పసుపు పూయటము, ఇవన్నీ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళు మందులు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? చాలా మంది వస్తూ ఉంటారు, మా వాళ్ళకి ఇలా వచ్చిందంటే అమ్మవారు పోసిందన్నారు, మందులు వేసుకోవచ్చా, వేసుకోకూడదా? అమ్మవారు ఆమె శక్తి వల్ల ఆ వ్యాధికి అధిదేవత కావటం వల్ల వ్యాధి ఇచ్చింది, శరీరం మీదకు వ్యాధి వచ్చింది. అయితే ఆ వ్యాధి తొలగటం కోసం మందులు నిస్సందేహంగా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను అదే చెప్పాను, తత్శాంతై, శాంతింపజేయడానికి ఏం చేయాలి, ఔషధై అని చెప్తూ మొట్టమొదటగా ఔషధములు, మందులు వేసుకోండి. మీరు అవసరమైతే ఏ వ్యాధి వచ్చినా మందులు వేసుకోండి. దాంతోపాటు దానై, దానములు చేయండి. దాంతోపాటు మీరు జపములు చేయండి, జపై అర్చనై అని చెప్పి జపములు చేయండి, హోమములు చేయండి. ఇవన్నీ మీరు చేసుకోండి. ఆ వ్యాధికి ఉన్నటువంటి కారణం పోవటానికి చేసుకోండి. కానీ వచ్చిన దానికి ఆ మందులు ఖచ్చితంగా వేసుకొని తీరవలసిందే. కాబట్టి అటు ప్రాచీనమైనటువంటి ఏన్షియంట్ సైన్స్ని, మోడర్న్ సైన్స్ని రెండు కూడా సమన్వయం చేసుకోవచ్చు మనం ఈ సందేహంలో. కనుక దేని మార్గం దానిదే. మందులు అవసరమైతే మందులు ఖచ్చితంగా వేసుకోవాలి, వేసుకుంటే తొందరగా తగ్గిపోతుంది. ఆ అధిదేవత ఎవరైతే ఆ వ్యాధికి అధిదేవత ఉన్నారో ఆ వ్యాధి తొలగిపోవటం కోసం ఈ మంత్రాన్ని, మంత్రదేవతను ఆరాధించవచ్చు. పొంగళ్ళు, దద్దోజనం అంటే నైవేద్యాలు పెట్టచ్చు. పూర్వం రోజుల్లో ఇంకొక పని చేసేవాళ్ళు. ఒకానొక సంఘటన ఏంటంటే, ఈ స్ఫోటకము, మారి ఇవన్నీ వచ్చినప్పుడు కూడా గ్రామ దేవతలకు వెళ్ళి పూజలు చేసేవాళ్ళు. రాకూడదు, ఆ బొబ్బలు తగ్గాలి అని చెప్పి అక్కడ ఉన్నటువంటి గ్రామ దేవతల పూజలు చేసి వేపమండలతో కొంతమంది కొట్టించుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇట్లాంటివి కూడా ఉన్నాయి. అంటే తప్పు అని నేను అనను, ఆ రోజుల్లో వాళ్ళకి అవి అందుబాటులో ఉన్నాయి. సరే, తర్వాత మనకి రకరకాల వ్యాక్సినేషన్స్ వచ్చాయి. కానీ ఏదైనా వ్యాధి రావటానికి మాత్రం అసలు కారణం కర్మ. అది తొలగించుకోవటానికి మందులు అలాగే విధి విధానాలు ఇప్పుడు చెప్పబడినటువంటివి రెండింటినీ మనం ఉపయోగించవచ్చు. ఆధ్యాత్మికంగా ఇంకా వైద్య శాస్త్రానికి ఉన్న సంబంధాన్ని ఎంత చక్కగా వివరించారో అమ్మ. అమ్మవారు పోసినప్పుడు ఆ వేపాకులు, పసుపు కూడా మళ్ళీ వైద్య శాస్త్రానికి కిందకే వస్తూ మన సంప్రదాయంలో ప్రతిదీ కూడా అలానే వస్తుందమ్మా. పూర్వకాలంలో అవేగా మందులు, వేదంగా చెప్పారు. ప్రకృతిలో నుండి వచ్చినటువంటి వస్తువులతోటే మనం మనిషి జీవనం సాగించాలి. ఇవాళ పసుపు టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, కూరల్లో పసుపు ఏమని చెప్తారు ఇంట్లో. అట్లా ప్రకృతిలో మమేకమై మానవులు కనుక జీవిస్తే అద్భుత ఫలితాలు వస్తాయి అనటానికి మన సంప్రదాయంలో ఉన్నటువంటి ప్రతి సూత్రము మనం చెప్తున్నది. అమ్మ, ఈరోజు తెలుసుకున్న ఇంకొక కొత్త విషయం ఏంటంటే దేవతల పైన ప్రయోగాలు చేయడము. అవునమ్మా, వాళ్ళకి కూడా ఏమంటారు వ్యాధులు రావడం అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. జరిగింది తల్లి, అవి జరిగినటువంటివే. వ్యాస మహర్షి మనకి ఇచ్చినటువంటి పురాణములలో ఇటువంటివన్నీ కూడాను ఉన్నాయి. ఆయన స్వయంగా దర్శించినటువంటిది, రచించినటువంటిది. అమ్మ, ఇప్పుడు మనం అమ్మవార్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు మీరు చెప్తుండగానే కామాఖ్య అమ్మవారి ఆలయం గుర్తొచ్చింది. అక్కడ చాలా ప్రత్యేకమైన పూజలు జరుగుతాయి అమ్మవారికి అని అంటారు. అవి ఏం పూజలమ్మా? ఎందుకంత ప్రత్యేకమైనది ఆలయం? కామాఖ్య ఎందుకు ప్రత్యేకమైనటువంటిది అంటే ఆ పేరే ప్రత్యేకమైనటువంటిది. కామాఖ్య, కామ ప్లస్ అఖ్య అంటే కామ అని పేరు కలిగినటువంటి దేవత. ఎవరా దేవత అంటే ఈ రోజుల్లో కామాఖ్య కాళీ అని అంటున్నారు, కానీ ఆమె అసలు లలితాదేవి. కాముడంటే మన్మధుడు. భండాసుర సంహారం చేసింది అమ్మవారు. చేసిన తర్వాత భండాసురుడు ఎక్కడి నుండి వచ్చాడు? మన్మధుడు శివుని యొక్క 3వ నేత్రంతో పార్వతీదేవి పట్ల ఆయనకు ప్రేమ కలగాలి అని మన్మధుడు ఆ మన్మథ బాణములను శివుడి మీద ప్రయోగించినప్పుడు ఆయనకు ఆగ్రహం కలిగి మన్మధుడిని భస్మం చేశారు. అందరికీ తెలిసిందే. మళ్ళీ మన్మధుడు ఎట్లా బ్రతికాడు, ఎలా పునర్జీవితుడయ్యాడు? ఆ మన్మధుడి యొక్క శరీరం దగ్ధమైన తర్వాత ఆ బూడిద కుప్పలో నుంచి వచ్చినటువంటి రాక్షసుడిగా భండాసురుడు గురించి చెప్పారు. అతడు రుద్రుడి యొక్క వరం పొందాడు, బ్రహ్మాండాలను పరిపాలించాడు. అతన్ని సంహరించడం కోసం లలితాదేవి దిగి వచ్చింది. అతడు ఏం చేశాడు? కామ ప్రళయాన్ని సృష్టించాడు. మన్మధుడు లేడుగా, ఇతడి పూర్వజన్మ గుర్తు లేదు, మన్మధుడు లేడు. కాబట్టి ఎక్కడ ముల్లోకాల్లో కూడా ప్రేమ లేదు, కామం లేదు, సంతానం కలగకుండా చేశాడు. అన్ని జాతుల వాళ్ళు అంతరించిపోవాలి అని చేశారు. దాని పేరు కామ ప్రళయము. ప్రళయం అంటే ఏమిటి? సృష్టి అంతరించిపోతుంది, అక్కడితో ఆగిపోతుంది. ఇక్కడ ఈ సృష్టి ఆగిపోవాలి అని చెప్పి ఎవరికీ కూడాను ఆ కామవాంఛ, సంతానేచ్ఛ లేకుండా చేశాడు భండాసురుడు.
ఆ కామ ప్రళయం నుండి రక్షించడం కోసం అమ్మవారు ఆమె లలితా కామేశ్వరి ఆమె దిగొచ్చింది. భండాసుర సంహారం చేసింది. చేసిన తరువాత మళ్ళీ సృష్టి ప్రారంభం కావాలి, సృష్టి ముందుకు వెళ్ళాలంటే మన్మధుడు ఉండి తీరవలసిందే. ఆమె మన్మధుడిని పునర్జీవితుడిని చేసింది. కాముడు మళ్ళీ వచ్చాడు. తనను పునర్జీవితుడిని చేసినటువంటి ఆ దేవి పట్ల ఆయన భక్తితో శ్రద్ధతో అమ్మవారిని పూజించాడు. ఆమెను కాముడు పూజించినటువంటి దేవి కాబట్టి కామదేవి, లలితాదేవి, కామేశ్వరి అనే మాట కూడా అన్నారు. ఆమె కామదేవి, కామ అన్న పేరు ఉన్నటువంటి ఈశ్వరి, కామేశ్వరి, కామేశ్వరుని యొక్క భార్య ఆమె కామదేవి. అయితే ఆ కామదేవి అక్కడ 2 చోట్ల విగ్రహం కూడా కనిపిస్తుంటుంది. చెరుకు విల్లు పుష్పబాణాలు ధరించి ఉంటుంది అమ్మవారు. ఆయుధాలు పెట్టల మన్మధుడు, ఆయన చేతిలో కూడా చెరుకు విల్లు పుష్పబాణాలే ఉంటాయి లలితాదేవి చేతిలో ఉన్నట్టుగా. ఆ కామదేవిని మళ్ళీ సృష్టి ప్రారంభం చేయటం కోసం తనకు కావలసినటువంటి శక్తిని ఇవ్వమని ఆమెనే అర్చించాడు మన్మధుడు. అంటే సృష్టికి ప్రారంభం చేయటానికి కావలసినటువంటి మహాశక్తి అక్కడ అమ్మవారి రూపంలో ఉన్నది కామదేవి. అయితే ఆ గౌహతి ప్రాంతంలో నీలాచలము అని అంటారు. అక్కడ కామాఖ్యదేవి అష్టాదశ శక్తిపీఠాలలో మనకు కనిపిస్తున్నది. కామాఖ్యే యోని మండలే, అమ్మవారి యొక్క గుప్త శరీర భాగము పడినటువంటి చోటు. అంటే ఆ శరీర భాగం యోని భాగంలో నుండే సమస్త సృష్టి కూడా వస్తుంది కాబట్టి సమస్త సృష్టికి కూడా మూల కేంద్రంగా కామాఖ్య గురించి చెప్తారు. మన్మధుడు పూజించినటువంటి దేవి, అలాగే సమస్త సృష్టికి ఎక్కడి నుండి వస్తుందో అమ్మవారి యొక్క ఆ శరీర భాగం పడినటువంటి చోటు. అక్కడ అమ్మవారిని ఆ రూపంలో ఆరాధిస్తూ ఉంటారు కనుక ఆ కామాఖ్యలో ఉన్నటువంటి శక్తి సృష్టి శక్తికి మూలమైనటువంటి మహాశక్తిగా చెప్పారు. అనంతర కాలంలో ఆమెను ఆ కామదేవి లలితాదేవిని కాస్త కామాఖ్య కాళిగా ఆరాధించడం అనేది మొదలుపెట్టారు. ద్వాపర యుగంలో నరకాసురుడు గురించినటువంటి ప్రస్తావన వస్తుంది మనకి. ఆ నరకుడు కామాఖ్యాదేవిని ఆరాధించాడు, కామాఖ్యాదేవిని పూజించాడు. ప్రత్యేక పూజలను మీరు కొన్ని అన్నారు. ఆ నరకుడు 16,000 మంది రాజకుమారికలను చెరపట్టి అమ్మవారి అనుగ్రహం కావాలి అని కొన్ని చేయకూడనటువంటి సాధనలు వాళ్ళతో చేశాడు, బలవంతంగా బంధించి బెదిరించి. నచ్చలే అమ్మవారికి. ఒక తంత్రవేత్త వచ్చాడు అతడి దగ్గరికి, తాంత్రికుడు వచ్చి నాకు లోకంలో ఉన్నటువంటి శక్తులన్నీ తొందరగా వశ్యమైపోవాలి, నాకు మహాశక్తులు కావాలి, దానికి సులభమైన మార్గం చెప్పమని అడిగితే అతడు వచ్చి రహస్యంగా చెప్పాడు, ఫలానా సాధనలు ఉంటాయి, పంచమకారాలు ఉపయోగించి చెయ్యాలి, అవి చేస్తే తొందరగా మీకు ఫలితం వస్తుంది, మీకు మహాశక్తి వస్తుంది అని చెప్పాడు. చేశాడు. ఇందాక నేను మీకు చెప్పాను, తొందరగా పనులు కావాలి అని చెప్పి విచక్షణ లేకుండా ఏది చెయ్యొచ్చు ఏది చేయకూడదు అనేటువంటిది ఆలోచించకుండా చేస్తారు. ఆ 16,000 మంది రాకుమారికలను చెరబడితే వాళ్ళు దుఃఖించారు. మరి ఆ దుఃఖానికి ఫలితం ఉంటుందిగా. అమ్మవారు అక్కడ ఉండటానికి ఇష్టపడలేదు. ఒక నిమిత్తం చేసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే అనంతర కాలంలో ఆమె కృష్ణుడు వెనకాల కనిపించింది ఇతనికి. కృష్ణుడు ఈయన్ని సంహరించేటువంటి సమయంలో ఏమిటంటే ఆమె దేవత ధర్మస్వరూపిణి. అటువంటి పంచమకారములు ఉపయోగించి స్త్రీలను బాధపెట్టి చేసినటువంటి సాధన వల్ల కొంత శక్తి ఉండొచ్చు. ఇప్పుడు రాక్షసులందరూ కూడా దేవతలకి కోసమేగా తపస్సు చేశారు. ఆ తపశ్శక్తితో మళ్ళీ దేవతల్ని హింసించారు, మళ్ళీ దేవతల చేతిలోనే మరణించారు. ఇక్కడ కూడా అదే. అట్లా అయితే కామాఖ్యలో ప్రత్యేకత ఏమిటి అని అంటే, ఆ కామాఖ్య యోని మండలి అని చెబుతూ స్త్రీ శరీరంలో ఉన్నటువంటి ఆ భాగానికి ఉన్నటువంటి ప్రత్యేకతను అక్కడ మనకు కనిపిస్తూ ఉంటారు. సంవత్సరంలో 3 రోజుల పాటు అమ్మవారికి ఆ ఋతుస్రావం జరుగుతుంది. ఎలా అయితే ప్రతి స్త్రీకి ప్రతి నెలలో ఋతుచక్రం ఉంటుందో సంవత్సరంలో ఒకసారి అమ్మవారికి అటువంటి ఆ స్థితి వస్తుంది. ఆ 3 రోజుల పాటు అమ్మవారి ఆలయాన్ని మూసేస్తారు, అంబువాచి అని అంటారు. రేపు జూన్లో రాబోతున్నది 3 రోజుల పాటు. లక్షలాది మంది భక్తులు వెళ్తారు. అక్కడ 4వ నాడు అమ్మవారి దేవాలయం తెరిచి అమ్మవారికి చేయవలసినటువంటి క్రతువులన్నీ చేసిన తర్వాత ఆ రక్తస్రావం అయినటువంటి ఆ వస్త్రములను ప్రసాదంగా పంచిపెడతారు భక్తులకు. అంటే సాధారణంగా స్త్రీలందరికీ ఎలా ఉంటుందో వాళ్ళ జీవితంలో అమ్మవారికి కూడా అలానే ఉంటుంది. అవి అసహించుకునేటువంటి విషయాలు కావు, అవి దూరం పెట్టేటువంటి విషయాలు కావు. కానీ చూడండి, ఆ 3 రోజులు కూడా అమ్మవారి విశ్రాంతిలో ఉంటుంది. పూజలు అవేవి చేయరు, ఆమెకు పూర్తి విశ్రాంతిని ఇస్తారు. ఆమె అలసిపోయి ఉంటుంది శరీర ధర్మం ప్రకారము అని. ఇటువంటి ఒక స్థితి కేవలం కామాఖ్యలో మాత్రమే మనకు కనిపిస్తున్నది.
కనుక ఆ కామాఖ్య ఏమిటి అనంటే సృష్టి శక్తికి మూలమైనటువంటి రూపంగా మనకు కనిపిస్తూ ఉన్నది. అక్కడ స్త్రీ శరీరంలో ఉన్నటువంటి ఆ సృష్టి భాగానికి నిరంతరం పూజలు జరుగుతూ ఉంటాయి. పరమేశ్వరి ఆ రూపంలో పూజలు స్వీకరిస్తూ ఉంటుంది కనుక స్త్రీకి మహత్తరమైనటువంటి గౌరవం దొరుకుతున్నటువంటి చోటుగా కూడా మనం చెప్పుకోవచ్చు కామాఖ్య క్షేత్రం గురించి. సృష్టికి కావాల్సినటువంటి శక్తి అంటే ఆ శక్తి అపారమైనటువంటిది. అందుకని మహాశక్తి సమన్విత అయినటువంటి దేవతగా కామాఖ్యాదేవిని గురించి చెబుతూ ఉంటారు. ఆ దేవి ఆమెకున్నటువంటి శక్తి వల్ల తన దగ్గరికి వచ్చే దేవతలందరూ ఆమెను ఆశ్రయించారు, దేవతలందరూ ఆమెను పూజించారు. ఒకసారి నీలాచలం మీద నుంచి దేవతలందరూ వెళ్తూ ఆమెను పూజించకపోతే ఆమె కోపం వచ్చి వాళ్ళందరినీ అక్కడ ఉన్నటువంటి ఒక నీటి ప్రవాహంలో పడేసింది. మళ్ళీ విష్ణుమూర్తి, శివుడు వీళ్ళందరూ కూడా వచ్చి ఆమెను ప్రార్థిస్తే ఆమె జగన్మాతను నేను సృష్టి ప్రారంభమైనటువంటి స్థితిలో ఇక్కడ మీకు దర్శనం ఇస్తూ ఉన్నాను, నేను పూజించకపోతే సృష్టికి అర్థం ఏమిటి, దేవతలైన మీరే పూజించకపోతే అంటే వాళ్ళందరూ పొరపాటు అయిపోయిందని చెప్పి అమ్మవారిని ప్రార్థించి వాళ్ళందరూ కూడా ఆమెను పూజించారు, ఇవాళకి పూజిస్తూ ఉన్నారు. అటువంటి మహత్తరమైనటువంటి దేవీ రూపం కామాఖ్యాదేవి. చాలా చక్కగా చెప్పారమ్మా. అసలు కామాఖ్య ఆ పేరులోని ఒక కథ ఉంది. ఆ కథ అసలు ఎంతమందికి తెలుసమ్మా? అందరూ అంటున్నారు, కానీ ఈ రోజే నేను మొట్టమొదటిసారిగా అసలు ఆ వెనుకున్న కథ ఏంటి, ఎందుకు ఆ పేరు వచ్చింది, ఇవన్నీ కూడా ఈ రోజే తెలుసుకున్నాను. అమ్మ, ఇప్పుడు ప్రస్తుతం కూడా అక్కడ స్త్రీలకు కొన్ని పూజలు జరుగుతున్నాయని చెప్పేసి మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం. అది కాస్త విభిన్నంగానో ఏంటది అని అర్థం కూడా కాదనమాట. నిజంగా ఇప్పుడు ఆ పూజలు జరుగుతున్నాయమ్మా? ఆ రహస్యం ఏంటి అసలు? కామాఖ్యలో ప్రధానం దేవికి పూజలు ఇవ్వటం. అక్కడ బలులు కూడా జరుగుతూ ఉంటాయి, మీరు చూస్తే వెళ్ళి గమనించవచ్చు. అది న్యాయ విరుద్ధం కదా అని అంటే అక్కడ ఆలయ ఆచారంలో ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పుకార్లు చాలా వస్తూ ఉంటాయి. కామాఖ్య యోని మండలే, అమ్మవారి ఆ శరీర భాగానికి పూజ చేస్తున్నారు ఆమె దేవాలయంలో కనుక అటువంటివి స్త్రీలకు కూడా చేస్తున్నారేమో అనేటువంటి పుకార్లు, చేస్తారేమో అనేటువంటి ఆలోచనలు చాలా మందిలో ఉంటాయి. అట్లాంటివి చేసే నరకాసురుడు అధోగతి పాలయ్యాడు, చేయకూడనటువంటి పనులు చేసి. అవి చేస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి నరకుడి జీవితంలోనే. కనుక అటువంటి పుకార్లు, అటువంటి మాటలు వస్తూ ఉంటే వాటిని పట్టించుకోవాల్సిన పని లేదు. కామాఖ్య అంటే ప్రధానం దేవాలయం, దేవత, ఆమెకు సంబంధించిన పూజ, స్త్రీని ఎలా గౌరవించాలి అనేటువంటిది మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక చోటు. అంతవరకు దాన్ని మనసులో పెట్టుకొని అంతవరకు చేస్తే, దేవతను ఆరాధిస్తే, ఆమెను సంతృప్తిగా అక్కడ భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తే అనుగ్రహిస్తుంది. ఎవరో చెప్పినవి విని, పుస్తకాల్లో ఏదో చదివి, ఇంతకుముందు ఎవరో చేశారని అనుకొని అట్లాంటి ప్రయత్నాలు మాత్రం ఎవరూ చెయ్యొద్దు. అది దక్షిణాచార విరుద్ధమైనటువంటిది మాత్రమే కాక మేము అంగీకరించినటువంటి మార్గం. అమ్మా, మంచి విషయాలు ఎప్పుడు నలుగురికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది, కానీ చెడు విషయాలు మాత్రము, చెడైనవి మాత్రం అందరికీ ఇలా పారిపోతాయి. ఒక్కసారి భూప్రదక్షిణం చేసి వచ్చే లోపల అసత్య దేవత 100 సార్లు చేసి వస్తుంది. అంటే ఒక సత్యం భూమి చుట్టూ తిరిగి వచ్చే లోపల ఆ సత్యానికి సంబంధించినటువంటి అసత్యం అంటే అబద్ధం 100 సార్లు తిరిగి వస్తుంది. అదే ఇప్పుడు మీరు అన్నటువంటి మాట. అదే అమ్మవారి గురించి ఇంత గొప్పగా ఉన్నప్పుడు స్త్రీలని ఎలా గౌరవించాలి, సృష్టి ఎలా ప్రారంభం అవుతుంది, ఇంత మెసేజ్ అక్కడ ఉన్నప్పుడు మనం దాన్ని పట్టించుకోకుండా అక్కడ ఏవో పూజలు జరుగుతాయట, ఏదో జరుగుతుందట అని అనవసరమైన టాపిక్ పైన ఎక్కువ ఫోకస్. ఇంకొకటి ఏంటంటే, ఎందుకు వెళ్ళి అక్కడ పూజ చేయాలి అసలు? సరే, కోరికలు తీరటం ఒకటే కాదు. ఈ అష్టాదశ శక్తి పీఠాలు మనకు తెలిసినటువంటి కథే. సతీదేవి ఆమె శరీర త్యాగం చేసిన తర్వాత శివుడు ఆమెను పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆ నాట్యాన్ని భరించలేక లోకములన్నీ కూడా కంపించిపోతూ ఉంటే విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో ఆమె శరీర భాగాలను ఖండించేశాడు శివుడి యొక్క దుఃఖాన్ని ఆపటం కోసం. అవే అష్టాదశ శక్తి పీఠాలుగా పడ్డాయి. అంటే ఇది అమ్మవారి గురించి మాత్రమే మనం చెప్తాం, ఇతర పురుష దేవతల గురించి చెప్పం. స్త్రీ శరీరంలో ప్రతి అణువు కూడా పూజించదగినటువంటిది. ఎటువంటి పరిస్థితుల్లో అవమానించకూడదు, అబ్యూస్ చేయకూడదు, స్త్రీల పట్ల వేరే కోరికలు, అధర్మబద్ధమైన కోరికలు కలగకూడదు. ఒకవేళ పొరపాటున కలిగితే మీరు అష్టాదశ శక్తిపీఠంలోకి వెళ్ళండి. సాక్షాత్ పరమేశ్వరి యొక్క శరీరాన్ని ఇవాళకి కూడా ఎలా పూజిస్తున్నారో చూడండి. మిగిలిన ఏ దేవతలకు సంబంధించి ఇటువంటివి లేవు. శరీరం భిన్నాలవటాలు, పట్టాలు చేయటాలు అనేవి కనిపించదు మనకి. అమ్మవారి అష్టాదశ శక్తిపీఠాల్లోనే ఇవి మనకు కనిపిస్తూ ఉన్నాయి.
అంటే ఇవాల్టి సమాజంలో స్త్రీల పట్ల రాకూడని భావనలు కనుక వస్తున్నాయి అని అంటే అమ్మవారి పట్ల సరైన అవగాహన లేకుండా సమాజం ముందుకు వెళ్తూ ఉన్నది. ఎవరైతే అమ్మవారికి సంబంధించినటువంటి ఈ విశేషాలు తెలుసుకుంటారో, స్త్రీ శరీరంలో అణువణువున అమ్మవారు నిండి ఉంటుంది, ఆమె పట్ల మనం అకృత్యాలు అధర్మ భావనలు చెయ్యకూడదు అనేటువంటి భావన సమాజంలో ఇవాళ ప్రతి ఒక్కరిలో నింపవలసినటువంటి అవసరం కనిపిస్తున్నది. ఏం జరుగుతున్నదో పసిపిల్ల దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు స్త్రీల మీద అనేకమైన అకృత్యాలు జరుగుతున్నాయి. చంపేస్తున్నారు, చేయకూడని పనులు చేస్తున్నారు, హింసించి ఆనందపడుతున్నారు. ఇటువంటివి మహాపాపములు. కానీ కలియుగంలో ఇప్పుడు ఇంటర్నెట్లో ఉన్నటువంటి చూడకూడని దృశ్యాల వల్ల కావచ్చు, అనేక కారణాల వల్ల కావచ్చు, ఇటువంటివి ప్రలోభాలకు గురయ్యి ప్రభావానికి గురయ్యి మానవులు ఇటువంటి పనులు చేస్తారన్న విషయం ఋషులకు తెలుసు. జరుగుతాయి, ఇట్లాంటి అకృత్యాలన్నీ జరుగుతాయని తెలుసు. అందుకని శాక్తేయం ఏం చెప్తుంది, పసిపిల్ల దగ్గర నుండి కూడా నువ్వు అమ్మవారిగా భావించి పూజ చేయి. అదిగో అమ్మవారి యొక్క అష్టాదశ శక్తి పీఠములు ఉన్నాయి, దేవతలు స్వయంగా వచ్చి పూజ చేస్తున్నారు అమ్మవారి శరీరానికి, అమ్మవారి రూపానికి. అది చూసైనా నువ్వు నేర్చుకో. ఒకప్పుడు రావణాసురుడు సీతాదేవి పట్ల చేసినటువంటి పని వల్ల నాశనమైపోయాడు. అలాగే ద్రౌపదీదేవి పట్ల చేసినటువంటి పని వల్ల కౌరవ వంశం అంతా కూడా నాశనమైపోయింది. అంటే రాజులు, మహారాజులు, చక్రవర్తులే నిలబడలేకపోయారు స్త్రీల విషయంలో. అటువంటిది సామాన్యమైనటువంటి వ్యక్తులు, వీళ్ళకున్న శక్తి ఎంత, వీళ్ళు చేసేటువంటి పనులెంత. కాబట్టి స్త్రీల విషయంలో జాగ్రత్తగా ఉండటము, భక్తి భావంతో ఉండటము, స్త్రీల పట్ల, స్త్రీ జాతి పట్ల భక్తి పెంపొందించటం అనేటువంటిది శాక్తేయం యొక్క శక్తి ఆరాధనలో ప్రధానమైన ఉద్దేశం. కనుక ఎవరికైనా అటువంటివి ఆలోచనలు వస్తున్నాయన్న భావన కలిగితే కామాఖ్య వెళ్ళండి, అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. అయితే అందులో ఒక అనుమానం రావచ్చు, కాముడంటే మన్మధుడు కదా, కామశక్తి కదా, కాముడు పూజించాడు కదా, మరి అక్కడికి వెళితే కామశక్తి పెరుగుతుందేమో అనంటే, కాముడిని నియంత్రించినటువంటి దేవత ఆమె పుట్టించింది మన్మధుణ్ణి. అంటే ఆ కామానికి అధిదేవతను ఆమె పుట్టించింది కామదేవి. ఆమె అతన్ని కంట్రోల్ చేయగలదు. అధర్మబద్ధమైనటువంటి కామాన్ని తొలగించేటువంటి దేవిగా కూడా ఆ కామాఖ్యాదేవిని ఆరాధించవచ్చు. అంతేకాదు కామ్య సిద్ధిని కలిగించేటువంటి దేవిగా కూడా కామాఖ్య దేవిని ఆరాధించవచ్చు. చాలా చక్కగా చెప్పారమ్మా. ఒక్కొక్కరు ఒక్కొక్క విషయాన్ని ఒక దృష్టిలో చూస్తారు, ఒక్కొక్క పర్స్పెక్టివ్ లో. మీరు చెప్పిన విధంగా చూస్తే అసలు ఎంత మార్పు వస్తుందమ్మా. రావాలనేదే దేవతల కోరిక, అమ్మవారి కోరిక కూడా తల్లి. మీ ధర్మ ప్రచార యాత్ర చాలా సక్సెస్ఫుల్ గా అమ్మాలమ్మా. ఎందుకంటే మీరు ఇలా పలు చోట్లకి వెళ్ళి ఇటువంటి మాటలు చెప్తున్నప్పుడు 100 మందిలో ఒక్కరైనా మారరా, మనకు ఆ మార్పే కదా చాలా ఇంపార్టెంట్ తల్లి. అవునమ్మా. ఇప్పుడు మనం కామాఖ్యాదేవి ఆలయం గురించి మాట్లాడుకున్నాం. ఇలాగా శక్తి పీఠాల దగ్గరికి వెళ్తుంటాం, అలా పలు పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నప్పుడు అందరికీ కూడా ఒక ఆశగా, గుర్తుగా అక్కడ నుంచి ఒక విగ్రహమో, చిత్రపటమో ఏదో ఒకటి ఇంటికి తెచ్చుకోవాలని ఉంటుంది. అసలు అలా తెచ్చుకోవచ్చా? ఒకవేళ తీసుకొస్తే అసలు ఆ పవిత్రతను ఏ విధంగా కాపాడుకోవాలి? కామాఖ్య గురించి చెప్పుకుంటున్నాం మనము. అక్కడ అమ్మవారికి అంబువాచిలో వచ్చినటువంటి ఆ వస్త్రాన్ని ప్రసాదంగా ఇస్తారు అని చెప్పాను. లక్షల మంది, కోట్ల మంది ఆ ప్రసాదం తమకు దక్కాలి అని వెళ్తూ ఉంటారు. అంటే కేవలం ఆ ప్రసాదాన్ని తెచ్చుకోవటానికే వెళ్లే వాళ్ళు ఉన్నారు చాలా మంది. అమ్మవారి యొక్క శరీరంలో నుంచి వచ్చేటువంటి ఆ ప్రసాదానికి మహత్తరమైన శక్తి ఉన్నది. అది మన ఇంట్లో పెట్టుకోవాలి అని తీసుకొచ్చుకోవటానికి వెళ్తూ ఉంటారు. అది కామాఖ్యకు సంబంధించిన విషయం. ఉదాహరణకి మనం తిరుమల వెళ్ళాం అనుకోమ్మా, చాలా మంది తిరుమల లడ్డూ కోసం వెళ్తారు. లడ్డూ ప్రసాదం కావాలి అంటే స్వామికి నైవేద్యంగా పెట్టినటువంటిది. అవి తెచ్చుకోకుండా ఎవరి ఇంటికి రారు. ఏం చేసైనా మాకు లడ్డు కావాలి అని అనుకుంటారు. అంటే దేవతకు సంబంధించినటువంటి ఒక ప్రసాదం ఇంటికి తెచ్చుకోవటం అనే ఆచారం ఎప్పటి నుంచో ఉన్నది. దేవాలయంలో కొబ్బరికాయలు కొడితే కొబ్బరి చిప్పలు ఇవ్వటము, చేయటం. అవి ఎలా తీసుకొచ్చుకుంటాం? పవిత్రంగానే తీసుకొచ్చుకుంటాం. ఇతరులు తాకకుండా జాగ్రత్తగా ఒక గుడ్డలో పెట్టటమో లేదా కవర్లలో పెట్టటమో తీసుకొచ్చుకుంటాం. ఆ దేవత ప్రసాదాన్ని మనం అంత పవిత్రంగా తీసుకొచ్చుకుంటున్నప్పుడు దేవత ఫోటో, అక్కడ ఏ దేవత అయితే ఉన్నదో ఆ దేవత రూపంతో ఒక ఫోటో, ఒక చిత్రపటము మనకు అక్కడ లభిస్తూ ఉంటాయి. తెచ్చుకొని చాలా మందికి ఇంట్లో పెట్టుకోవాలన్న కోరిక. అసలు తెచ్చుకోవచ్చా? తెచ్చుకొని పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏం చేయాలి? ఖచ్చితంగా నిస్సందేహంగా తెచ్చుకోవచ్చు. మరి తెచ్చుకోకపోతే అసలు వాళ్ళు అక్కడ ఎందుకు అమ్ముతారు? ఇప్పుడు ఆలయంలో ఉన్నటువంటి వాళ్ళు
దేవాలయంకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ దేవత యొక్క అనుగ్రహం అక్కడికి వచ్చేటువంటి ప్రతి భక్తుడు కూడా తనతో పాటు తీసుకొని వెళ్ళాలి. కనిపించకుండా ఆ అదృశ్య రూపంలో ఆ దేవత శక్తి ఎప్పుడు ప్రసరిస్తుంటుంది. కానీ కంటికి కూడా కనిపిస్తే బాగుంటుంది కదా. అందుకని ఆ దేవతా రూపాన్ని ఆ క్షేత్రం నుంచి తెచ్చుకుంటారు. ఆ దేవత యొక్క సన్నిధిలో ఆ రూపం ఉండటం వల్ల ఆ దేవత యొక్క శక్తి ఎప్పుడూ కూడా ఈ విగ్రహాల మీద కావచ్చు, ఈ ఫోటోల మీద కావచ్చు పడుతూ ఉంటుంది. అంటే తెలియకుండా, మనకు తెలియకుండానే ఆ దేవత యొక్క శక్తి రూపాన్ని మనం తెచ్చుకుంటున్నాం. తెచ్చుకుంటూ ఉన్నప్పుడు నిస్సందేహంగా తీసుకెళ్ళచ్చు. దాంట్లో సందేహం లేదు. తీసుకెళ్ళకూడదు అనుకుంటే అసలు దేవాలయం ఆ సదుపాయమే మనకు చేయదు. తీసుకెళ్ళచ్చు. తీసుకెళ్లేటప్పుడు ఎలా తీసుకెళ్ళాలి? మరి ప్రయాణాలు చేస్తూ ఉంటాం. ప్రయాణాల్లో బ్యాగులు పెట్టుకుంటూ ఉంటాం. మరి ఆ ప్రయాణాలు చేసేటప్పుడు భక్తులే కాదుగా అన్ని రకాల వాళ్ళు వస్తూ ఉంటారు. కొన్ని చోట్ల తగులుతూ ఉంటాయి. లగేజ్ మొయ్యలేక పోర్టర్స్ ఇస్తూ ఉంటాము, కూలి వాళ్ళకి ఇస్తూ ఉంటాము మొయ్యమని చెప్పి, లేదా నేల మీద పెడుతూ ఉంటాము. విమానాల్లో అయితే చెకింగ్ చేసేస్తాం. అది ఎట్లా వస్తుందో ఎవరికి తెలియదు. మరి ఎట్లా అంటే దానికి మనం ఎంతవరకు వీలవుతుందో అంతవరకు వాటిని చక్కగా కవర్ చేసి ర్యాప్ చేసేసి జాగ్రత్తగా పెట్టుకున్న తర్వాత ఇంటికి తీసుకెళ్ళచ్చు. వీలైనంత వరకు ఆ పెట్టెలోనో బ్యాగులోనో పెట్టుకున్న వాటికి దెబ్బ తగలకుండా తీసుకువెళ్ళగలిగితే చాలు. అయితే తీసుకువెళ్ళిన తర్వాత దేవతా విగ్రహం ఫోటో పెట్టుకున్నప్పుడు కాస్త ప్రోక్షణ చేయండి. ఒక పసుపు నీళ్లతోనో, కొబ్బరి నీళ్లతోటో, ఆవు పాలతోటో కాస్త చల్లండి. చల్లిన తర్వాత ఏదైనా మేము తీసుకొచ్చేటప్పుడు దారిలో దోషం అంటే ఎవరన్నా తగలటము, లేదా ఇలా ఎత్తి పడేస్తూ ఉంటారు లగేజ్. మరి లోపల ఉన్న దేవత కూడా కుదుపు ఉంటుందిగా. కాబట్టి అటువంటివి ఏవైనా సరే జ్ఞాత అజ్ఞాత దోషములు తొలగిపోవటం కోసం మొట్టమొదటిగా దేవత ప్రోక్షణ చేసి, మామూలుగా చూడండి ఇంటికి తీసుకురాగానే కవర్లోంచి తీసి పసుపు వాటిని తుడిచి పసుపు కుంకాలు పెడతారు. అక్కడ ఒక రహస్యం ఉన్నది. ఏమిటంటే పసుపు కనుక పెడితే ఏదైనా ఇంతకుముందు దోషం ఉంటే తొలగిపోతుంది. పసుపు దోషాలను హరించి వేస్తుంది, పవిత్రతను తీసుకొస్తుంది. కుంకుమ దేవతలకు ప్రీతిని కలిగిస్తుంది. సాధారణంగా ఫోటోలు పెట్టుకునే వాళ్ళు ఏంటంటే పూజా మందిరంలో పెట్టుకుంటారు. మరీ పెద్దవైతే ఏదో ఇంటి లివింగ్ రూమ్ లోనో ఇక్కడ పెట్టుకుంటూ ఉంటారు. ఇక్కడ పెట్టుకున్న ఎప్పుడో ఒకప్పుడు ఒక పుష్పం పెట్టడమో లేదా బొట్టు పెట్టడమో చేస్తూ ఉంటారు సాధారణంగా. అవి చేసేటప్పుడు ఏంటంటే ఆ ఫోటో తెచ్చిన తర్వాత మీకు వీలైతే ప్రోక్షణ చేయండి. బయటకు తీసాక, కవర్లోంచి బయటకు తీసాక కాస్త పసుపు కుంకుమ పుష్పం పెట్టండి. ఇవి చేస్తే చాలు. ఎలాంటి దోషాలు ఎలాంటి లోపాలు ఉన్నా సరైపోతాయి. కాబట్టి నిస్సందేహంగా తెచ్చుకోవచ్చు. తెచ్చుకునేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా తీసుకురాగలిగితే, హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకునే అవకాశం ఉంటే మన దగ్గరే పెట్టుకోవటం, ఇతరులు తాకే ప్రసక్తి ఉండదు అక్కడ. కాబట్టి వీలైనంత వరకు జాగ్రత్తగా తీసుకొచ్చుకోవటం దెబ్బ తగలకుండా. తెచ్చిన తర్వాత ఇంట్లో పెట్టుకోవటం, పూజ చేసుకోవటం. మరి పొరపాటున తెచ్చేటప్పుడు పగిలిపోతే, దెబ్బ తగిలితే అయ్యో ఇదేమిటి దుశ్శకునం అని అనుకుంటాంగా. మరి దానికి ఎట్లా ఏం చేయాలి అని అంటే, ఒకవేళ అటువంటి పొరపాటు కనుక జరిగితే, ఒక ఫోటో కనుక అయితే దాని మీద గ్లాస్ పగిలి ఉంటే మార్పించుకోండి. లేదు ఏదన్నా, అందుకనే చూడండి దేవాలయాల్లో కనుక మనం చూస్తే మెటల్ విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇంతడివో ఇవో అవి ఎక్కువ దెబ్బలు తగలవు. మహా అయితే మనకి ఏం దెబ్బ తగులుతుంది అంటే గ్లాస్ పగలొచ్చు కొంత, లేదా ఆ ఫోటో ఫ్రేమ్ కొంచెం ఇది అవ్వచ్చు, డిస్టర్బ్ అవ్వచ్చు. చక్కగా తీసేసి అందులో ఉన్నటువంటి ఫోటోను మీరు వేరే ఫ్రేమ్ లో పెట్టుకోండి. మీ వల్ల పగలలేదు, అది మీకు తెలియకుండా జరిగింది. కాబట్టి తెలియక చేసినటువంటి పొరపాట్లు తప్పులు అన్నిటినీ కూడా భగవంతుడు క్షమిస్తాడు. ఒకసారి మీరు క్షమాపణ చెప్పుకోండి. స్వామి లేదా అమ్మ, పొరపాటున జరిగిపోయిందమ్మా, కావాలని చేయలేదు, కానీ చేసిన తప్పును సరిదిద్దుకుంటాను అని ఆ ఫోటోను మార్చి ఇంకో ఫోటో ఫ్రేమ్ లో పెట్టుకోవచ్చు. అంతేగాని పగిలిపోయింది ఇదేదో అసలు అప్సెకును, అమ్మవారు మనతో రాకూడదు అనుకున్నది కాబట్టే పగిలిపోయింది అని తీసి బయటపడేయటం మాత్రం, గుళ్ళో వదిలిపెట్టడం మాత్రం చేయకండి. అమ్మ మీరు చెప్తున్నప్పుడు పసుపు కుంకుమ గురించి కూడా అన్నారు కదా. అమ్మకి కుంకుమ అంటే కూడా చాలా ప్రీతి అని చెప్పేసి, అందుకేనా అమ్మ అమ్మవారికి ఎప్పుడైనా అభిషేకం చేసేటప్పుడు పసుపు నీళ్ళతో కుంకుమ నీళ్ళతో అభిషేకం చేయటానికి తల్లి, పసుపు అనేటువంటిది ఎలాంటి ఇబ్బందులైనా కష్టాలైనా తొలగిస్తుంది. అంటే ఇందులో రెండు విషయాలు ఉన్నాయి. అభిషేక ద్రవ్యం ఎంచుకోవటం అనేది మానవులు ఎంచుకుంటారు. పంచామృతాలు తీసుకుంటాం, పసుపు నీళ్లు, కుంకుమ నీళ్లు, గంధమ నీళ్లు, అలాగే పుష్పజలం, ఇవన్నీ పుష్పోదకం, ఇవన్నీ తీసుకుంటూ ఉంటాం. దేవతా ప్రీతికరం ఒక కారణము. ఒక్కొక్క రకమైనటువంటి ద్రవ్యం ఒక్కొక్క రకమైన ఫలితాన్ని ఇస్తుంది. అయితే అమ్మవారి దగ్గరకు వచ్చేటప్పటికి
ఆమె కుంకుమను ధరిస్తుంది, ఇష్టంగా ధరిస్తుంది. అమ్మవారు కూడా చూడండి కుంకుమ పూజలు చేస్తూ ఉంటారు ఎక్కువగా. ఆ లలితాదేవి గురించి కనుక చెప్తే సకుంకుమ విలేపన, ఆమె శరీరానికి కుంకుమతో ఉన్నటువంటి పూతను పూసుకుంటూ ఉంటుంది అమ్మవారు అని చెప్తారు. ఆ దేవికి ఇష్టం కుంకుమ అంటే. అలాగే పసుపు ఉన్నది, మనకి గణపతి యొక్క కథలో కనిపిస్తూ ఉన్నది. ఆ శరీరానికి ఉన్నటువంటి పసుపు నలుగుతోటే ఆమె ముద్దను చేసింది, అతనిలో ప్రాణం పోస్తే గణపతి అయ్యాడు అని. అంటే పసుపును అమ్మవారు ఉపయోగిస్తూ ఉంటుంది, కుంకుమను ఉపయోగిస్తూ ఉంటుంది. పసుపు అనేటువంటిది హరిద్రం, దరిద్రాన్ని నాశనం చేస్తుంది. కుంకుమ అనేటువంటిది సౌభాగ్యాన్ని ఇస్తుంది అని చెబుతూ పసుపు కుంకుమలతోటి దేవతారాధన గనక చేస్తే చాలా త్వరగా వాళ్ళ అనుగ్రహం కలుగుతుంది. అయితే అందులో అమ్మవారికి మరింత ప్రీతికరంగా ఉంటుంది. అమ్మవారు ఇష్టపడుతుంది, పసుపును ఇష్టపడుతుంది. ఇందాక కూడా నేను గ్రామ దేవతల విషయంలో ఈ ఆటలం వచ్చినప్పుడు కూడా పసుపు పూస్తారు అని చెప్పాను. దేవతలకు కూడా ముఖములకు కొన్ని చోట పసుపు పూసి కనిపిస్తూ ఉంటుంది మనకి. పసుపు శాంతిని ఇస్తుంది, మనశ్శాంతిని ఇస్తుంది, ప్రశాంతతని ఇస్తుంది. దేవత కొంచెం తీవ్ర రూపంలో ఉంటే కాస్త పసుపు పూస్తే ఆమెకి శాంతి కలుగుతుంది. కాబట్టి అమ్మవారికి ఆ పసుపు నీళ్లతో అభిషేకం చేయటం, దేవత శాంతించడం కోసం. అమ్మ పొరపాటున మా ఏమన్నా దోషాలుంటే తొలగించమ్మా, శాంతించు నువ్వు అని పసుపు నీళ్ళు పోస్తూ ఉంటారు. చాలా చోట్ల ఏంటంటే ఈ గ్రామాల్లో వీటిలో కూడా పూనకాలు వస్తూ ఉన్నప్పుడు కూడా వాళ్ళకి శాంతింప చేయడానికి పసుపు నీళ్లు బయటాలు, కుంకుమ బొట్లు పెట్టాలు చేస్తూ ఉంటారు. అంటే దేవత శాంతిస్తుంది పసుపు నీళ్ళని చూడగానే. అలానే కుంకుమ ఆమెకు ప్రీతిపాత్రమైనటువంటిది కాబట్టి కుంకుమను ఆమె నిత్యం ధరిస్తూ ఉంటుంది. కాబట్టి ఆ అమ్మవారికి కుంకుమ పూజ చేయటము అనేటువంటిది కూడా మనకు కనిపిస్తూ ఉన్నది. అమ్మ, ఇప్పుడు మనం అమ్మవార్ల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి నాకు చిన్న సందేహం. చాలా మంది కూడా బయట దేవతలకు కూడా కులాలు ఉంటాయి, అమ్మవార్లకి కూడా కులాలు ఉంటాయి. ఏంటమ్మా, నిజంగా అమ్మవార్లకి కులాలు ఉంటాయా? అలా అయితే ఆ కులం వాళ్ళు వచ్చి మొక్కితే వాళ్ళకి స్పెషల్ ఇంపార్టెన్స్, విఐపి ట్రీట్మెంట్ ఉంటుందా? నేను దీనికి సమాధానం నేను చెప్తాను, సందేహం తీరుస్తాను. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. మీకు వాసవి కన్యకా పరమేశ్వరి తెలుసా? అమ్మవారు ఆమె దివ్యలోకములలో ఆ తల్లిదండ్రులు లేకుండా వాళ్ళు రూపాలు తీసుకున్నారు. ఇప్పుడు లలితాదేవికి తల్లిదండ్రులు ఎవరు? ఆమె ఒక మహత్తర చైతన్యంలో నుంచి ఒక రూపాన్ని ధరించింది. ఆమె సృష్టి అందరికీ కూడా అధిదేవతగా లలితా సంప్రదాయంలో చెప్తున్నారు. అదే వైష్ణవం అయితే విష్ణుమూర్తి సృష్టించాడు అని అంటారు, శైవంలో శివుడు సృష్టించాడు అని అంటారు. అంటే వాళ్ళు సృష్టి చేశారు తప్ప తల్లిదండ్రులకు సంతానంగా వీళ్ళు కలగలేదు అని చూస్తే. కానీ కొంతమంది మహనీయులు, మహర్షులు, మహానుభావులు తపస్సు చేసి దేవతలను తన సంతానంగా పొందారు. రాముడు క్షత్రియ కులంలో పుట్టాడు. మరి వాళ్ళ ప్రతివాడు రాముడు లాంటి భర్త కావాలంటాడు, రాముడు లాంటి రాజు కావాలంటారు, మాకు రామరాజ్యం కావాలంటారు, రాముడు లాంటి కుమారుడు కావాలంటారు. మరి అన్ని వర్ణముల వారు ఆయన పూజిస్తున్నారుగా. ఆయన కేవలం క్షత్రియులకు మాత్రమే వరమిస్తాడా? కాదు. అలాగే కృష్ణుడు కూడా అంతే. అలాగే అమ్మవారి దగ్గరకు వచ్చేటప్పటికి ఒక లక్ష్మీదేవి గురించి ఉదాహరణ చెప్తాను. దివ్యలోకములలో లక్ష్మీదేవి ఉన్నది. ఆమె అమ్మవారు జగజ్జనని తనలో నుంచి ఒక శక్తిని తీసి విష్ణుమూర్తికి ఇచ్చింది లక్ష్మీదేవి అని ఒక కథ. ఆ తర్వాత ఆమె క్షీరాబ్ది కన్యకగా క్షీరసాగరంలో నుంచి పుట్టింది. క్షీరసాగర మథనం జరిగేటప్పుడు అదొక రూపం. అది కాక భృగు మహర్షి ఆమె కోసం తపస్సు చేశాడు. తపస్సు చేసి ఆమె ప్రత్యక్షమైతే ఏం కావాలి అని అడిగితే, అమ్మా నువ్వు నా కుమార్తెగా జన్మించు అని అడిగాడు. భృగు వంశంలో భృగు మహర్షికి బ్రాహ్మణ వర్ణంలో అమ్మవారు పుట్టింది, బ్రాహ్మణ కులంలో భార్గవి అని అన్నారు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత ఆ లక్ష్మీదేవి చెంచు లక్ష్మిగా ఒక అవతారం తీసుకుంది. ఆ నరసింహస్వామి ఆయన ఉన్నాడు, ఆయన వచ్చినప్పుడు అక్కడ పుట్టుక అనేది చెప్పకపోయినా చెంచుల గిరిజన జాతి స్త్రీగా ఆమెను పూజలు అందించుకుంటున్నాం మనం. చెంచు లక్ష్మి, చాలా మంది చెంచమ్మని పూజిస్తున్నాం, చెంచు లక్ష్మిని పూజిస్తున్నాం. అంటే ఆ జాతి సంబంధించినటువంటి రూపాన్ని ఆమె ధరించింది. నేను ఈ కొండజాతి పిల్లను అని అన్నది, కొండజాతిలో పుట్టానన్నది. అదే లక్ష్మీదేవి ద్వాపర యుగంలో భీష్మకుడు కుమార్తెగా క్షత్రియ వంశంలో రుక్మిణీదేవిగా జన్మించింది. అంటే ఆమె ఇప్పుడు క్షత్రియురాలుగా పుట్టింది. మరి ఆ కులములలో పుట్టినప్పుడు ఆ కులంలో పుట్టిన దేవతగా భావించవచ్చు. కానీ అలా ఆ కులం వాళ్ళు పూజిస్తేనే అనుగ్రహిస్తుందా అంటే చాలా తప్పు. మరి వాళ్ళందరినీ పూజిస్తున్నాంగా, చెంచులక్ష్మిని పూజిస్తున్నాం, లక్ష్మీదేవిని పూజిస్తూ ఉన్నాం, అలాగే రుక్మిణి సత్యభామ కళ్యాణాలు మనం చేస్తూ ఉన్నాం.
ఎవరు చేసినా వాళ్ళు పలుకుతారు. తర్వాత పార్వతీదేవి గురించి చూడండి. ఆమె హిమవంతుడి కుమార్తెగా పుట్టింది. పర్వతరాజు, కొండరాజు అన్నారు, కొంతమంది కొండజాతి అన్నారు. అలాగే దక్షుడి కుమార్తెగా పుట్టింది. బ్రహ్మకుమారుడుగా కొంతమంది బ్రాహ్మణ వర్ణంలో పుట్టిందని చెప్తూ ఉంటారు. అలాగే అమ్మవారు పార్వతీదేవి ఆమె వైశ్య కులంలో పుట్టింది. వాసవి కన్యకా పరమేశ్వరి, ఆమె వైశ్య కులంలో జన్మించింది. అలాగే మాతంగుడు అనేటువంటి వ్యక్తి తపస్సు చేసినప్పుడు ఈవిడ లలితాదేవి యొక్క మంత్రిని శ్యామలాదేవి ఆమెను తన కుమార్తెగా కావాలని అడిగాడు. అమ్మా, నా స్నేహితుడు ఒకడు ఉన్నాడు హిమవంతుడు, ఆయనకి నువ్వు కుమార్తెగా వచ్చిందిట. లలితాదేవి అమ్మవారు పార్వతిగా ఉన్నది, కానీ హిమవంతుడి కుమార్తె కాబట్టి ఆమెను హైమవతి అని అంటున్నారు. నాతో ఎప్పుడు మాట్లాడినా నేను చాలా గొప్పవాడిని అయ్యా, అమ్మవారి నాకు కుమార్తెగా పుట్టిందని అంటున్నాడు. నాకు కూడా అనిపించింది ఆ అదృష్టం అతడికైనా నాకెందుకు కలగకూడదు అని అనిపించింది. నువ్వు నాకు కుమార్తెగా జన్మించమ్మా అని అడిగాడు. అడిగితే ఆమె అనుగ్రహించి ఆయన భార్య అయినటువంటి సిద్ధిమతీదేవి కలలో కనిపించి ఒక పుష్ప గుచ్చాన్ని ఇచ్చింది. ఆమెకు కుమార్తెగా జన్మించింది. వాళ్ళను మాతంగి అసలు దేవత అక్కడ ఉన్న ఆమె అంశతో వచ్చినటువంటి ఈమెను చాండాలిని అనేటువంటి పేరుతో పిలిచారు. చండాల కులంలో జన్మించింది ఈమె అని. కానీ ఆ రూపానికి ఏదో చండాలం అంటే ఏదో అసహ్యమైనది అనేటువంటి పిచ్చి అర్థంలో వాడుతుంటారు, కాదు. అపరిశుభ్రమైనటువంటి దాన్ని కూడా అసహ్యించుకోకుండా దాన్ని కూడా దేవతాత్మకమైనటువంటి రూపంతో భావించేటువంటి రూపం చాండాలిని రూపం. అమ్మవారి మంత్రములలో కూడా చండాల శబ్దం కనిపిస్తుంది. ఉచ్చిష్ట మాతంగి అంటారు, కొంతమంది చాండాలిని అని కూడా చెప్తారు. సరే, చండ శబ్దానికి ఏమో తీవ్రమైనటువంటి దేవత. మంత్రశాస్త్రం జోలికి నేను వెళ్ళను, కానీ ఈ వర్ణముల వరకు నేను చెప్తాను కులములో దేవతల గురించి. ఎంగిలి అన్నాన్ని నైవేద్యం పెడతారు. అన్నం తింటాము, అన్నం తిన్న తర్వాత మిగిలి ఉన్నటువంటి పదార్థాలు ఉంటాయి. ఆ పదార్థములకు ఈమెను అధిదేవతగా చెప్తారు, ఈ చాండాలిని అనేటువంటి దేవతను. ఈమె ఈ మాతంగ మహర్షి కుమార్తెగా జన్మించింది. ఆమెకి ఆ అధికారం ఉన్నది అని కైలాసంలో ఇచ్చాట పార్వతీదేవి పరమేశ్వరుడికి జరిగినటువంటి ఒక సంఘటనలో. ఏమిటి అని అంటే, ఒకరోజు పార్వతీదేవి పరమేశ్వరుడు లక్ష్మీనారాయణులను కైలాసానికి పిలిచారు భోజనానికి. పద్మనాభ సహోదరి కదా ఆమె పిలిచింది. వాళ్ళ అన్నగారు రాగానే రకరకాల వంటలు చేసి పెట్టింది స్వయంగా. నలుగురు కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. చేస్తూ ఉంటే పార్వతీదేవి అన్నం తింటూ ఉంటే కొన్ని పదార్థాలు ఆ కంచం బయటపడ్డాయి. పడితే శివుడు అన్నట్ట, నువ్వేదో జగన్మాతను అంటావు, అన్నపూర్ణం అంటావు, నీకు అన్నం తింటాం కూడా సరిగ్గా రాదు, సరిగ్గా తినట్లేదు, అన్ని కంచం బయటపడుతున్నాయి అని అన్నట్టు. అంటే లక్ష్మీదేవి నవ్విందిట. కొంచెం ఉక్రోషం వచ్చింది పార్వతీదేవికి. భర్త అన్నాడు, పైగా లక్ష్మీదేవి నవ్వుతున్నది. విష్ణుమూర్తి ఏమో అయ్యో ఇదేమిటి మా సోదరుని ఇట్లా అంటున్నారు వీళ్ళిద్దరు ఆయన అనుకుంటున్నాడు. అనుకుంటూ ఉంటే ఆమె ఒక్కసారి ఒక స్మరణ చేసిందిట పార్వతీదేవి. ఇంతలో ఆ కంచం బయట కూర్చొని ఒక వీణ పట్టుకున్నటువంటి ఒక దేవత అక్కడికి వచ్చి ఆ అన్నం తింట మొదలు పెడితే కంచం బయట ఉన్నటువంటి అన్నం. ఆశ్చర్యపడుతున్నారు మిగిలిన ముగ్గురు. ఎవరు ఆమె అని అంటే ఉచ్చిష్ట చాండాలి దేవి. ఉచ్చిష్టం అంటే ఎంగిలి అని ఒక అర్థం ఉన్నది, మహా గొప్పది అని ఇంకొక అర్థం ఉన్నది. కానీ ఇక్కడ ఎంగిలిని తినేటువంటి దేవత. ఎంగిలిని ఎవరైనా అసహించుకుంటారు, ఒకళ్ళు ఎంగిలి తినడానికి ఇష్టపడరు. కానీ ఆ అన్నం ఏదైతే ఉన్నదో, తినే పదార్థం ఏదైతే ఉన్నదో, అది ఎంగిలైనా సరే దానిలో జీవశక్తి ఉంటుంది. అన్నం పరబ్రహ్మ స్వరూపము కాబట్టి అందులో శక్తి ఉంటుంది. దాన్ని అసహ్యించుకోకుండా దాన్ని స్వీకరించేటువంటి దేవతగా చాండాలీదేవిని, ఆమెకు సంబంధించినటువంటి అధిదేవతగా పార్వతీదేవి పరమేశ్వరుడు నియమించారు. అంటే అసహ్యం అనేటువంటిది ఈ సృష్టిలో ఉండకూడదు అని ఆ వర్ణంలో కూడా అమ్మవారు పుట్టారు. మాతంగి అని అంటారు. ఆ రోజు నుంచి మాతంగ మహర్షి కుమార్తె కాబట్టి ఆమెను మాతంగి అని అంటారు. నిమ్న వర్ణంలో పుట్టినటువంటి దేవిగా చెబుతూ అన్ని కులములలో కూడా అమ్మవారు ఆమె రూపములు ఉన్నాయి. అన్ని కులాలు ఒక్కటే ఆమెకి. దేవతలకు కులాలు ఉన్నాయా అని అన్నారు మీరు. దేవతలకు అన్ని కులాలు ఒకటే అని చూపించటం కోసం ఆమె అన్ని కులాల్లోనూ పుట్టింది. అక్కడ ఉండి ఏదో మీరు అందరు నన్ను రండి, మీరు ఏ కులం వాడు నన్ను పూజించినా నేను అనుగ్రహిస్తానని చెప్పటం మాత్రమే కాదు, చేసి చూపించింది. అన్ని వర్ణములలో ఆమె ఆవిర్భవించింది. బ్రాహ్మణ వర్ణంలో, అలాగే క్షత్రియ వర్ణంలో, అలాగే వైశ్య వర్ణంలో, అలాగే శూద్ర వర్ణంలో
అన్ని చోట్ల కూడా ఆమె ఆవిర్భవించింది. అలాగే గ్రామ దేవతలు ఉన్నారు, సమ్మక్క సారాలమ్మ, వాళ్ళు గిరిజన జాతి కొండ జాతి వాళ్ళుగా చెప్తారు, మహాదేవతలు వాళ్ళు. లక్షల కోట్ల మంది వస్తారు వాళ్ళని అవును. పూజించుకోవటం కోసం. అంటే గ్రామ దేవతలుగా వచ్చినప్పుడు వాళ్ళు అన్ని కులాల్లో వాళ్ళు ఉన్నారు, అన్ని కులాలలోనూ ఉన్నారు. అంటే అమ్మవారు ఆమె ఇప్పుడు యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత, ప్రతి ప్రాణిలోనూ ఉన్నది అని అంటే, ప్రతి వ్యక్తిలోనూ ఉన్నదంటే, అంటే అన్ని కులాల వాళ్ళలోనూ అమ్మవారు ఉన్నదా? ఉన్నాను. మీకు నమ్మకం లేదా? ఇదిగో నేను పుట్టాను చూడండి, నా చరిత్ర చూడండి, నాకు అందరూ ఒకటే. బ్రాహ్మణుడు నా కోసం తపస్సు చేసి నన్ను కుమార్తెగా రమ్మన్నా నేను వస్తాను, బ్రాహ్మణేతరులు చేసి నన్ను రమ్మన్నా నేను వస్తాను, నన్ను ఎవరు పిలిచి వాళ్ళ వంశంలో పుట్టమంటే నేను అక్కడికి వస్తాను, నేను పుడతాను అని చూపించింది అమ్మవారు. కాబట్టి అమ్మవారికి కుల వర్ణ విభేదం లేదు, అందరూ ఒకటే. కాకపోతే మానవులలో ఏంటంటే తెలిసి తెలియకుండా ఇప్పుడు నేను చెప్పిన విషయాలు చాలా మందికి అస్సలు తెలియవు. మరి ఈ కులంలో పుడితే ఆ ఒక్క కన్యకా పరమేశ్వరి ఉన్నది, వైశ్యులకు ఆ కులదైవం కేవలం వైశ్యులు మాత్రమే కాదు. నేనున్నాను అనుకోండి, కన్యకా పరమేశ్వరి జయంతి వస్తే ఆమె ఆలయానికి వెళ్ళి ఆమెను దర్శనం చేసుకుంటాం, ఆమెకి చక్కగా సారి తీసుకెళ్తూ ఉంటాం. ఇతర కులస్తులు కూడా ఆమెను పూజిస్తారు, ఎందుకు ఆమె దేవత. ఎవరు ఆమె ఆ కులంలో పుట్టి ఉండవచ్చు, కానీ ఏ కులం వాళ్ళు పూజించినా, అసలు ఏ మతం వాళ్ళు పూజించినా కూడా మన దేవతలో వాళ్ళు అనుగ్రహిస్తారు. మీరు చూడండి, ఈ మధ్య మన కాశీగాలో కావచ్చు, అనేక చోట్ల కావచ్చు, ఫారినర్స్ పాశ్చాత్యులు వచ్చి మన దేవతలను పూజిస్తున్నారు. ఏ కులంలో పుట్టిన వాళ్ళు, ఏ మతంలో పుట్టిన వాళ్ళు, ఏ దేశంలో పుట్టిన వాళ్ళనైనా సరే వచ్చి దేవతలను పిలిస్తే వాళ్ళు పలుకుతారు. ఇలా అమ్మవారు ఆమె రూపం అన్ని వర్ణములలోనూ కూడా మనకు కనిపిస్తున్నది. అసలు చాలా చాలా అద్భుతంగా చెప్పారమ్మా. ఎందుకంటే నిజంగా అమ్మవారికి కులాలు అన్న ఇది ఉండుంటే ప్రతి జన్మలో కూడా, ప్రతి అవతారంలో కూడా బ్రాహ్మణ కుటుంబంలోనే పుట్టేది. మనకి ఇది నేర్పించడం కోసమే ప్రతి అంతే. అవతారంలో ఒక్కొక్క కులం. అంతేనమ్మా, అంతే. అమ్మ, మనము సాధారణంగా ఆ, ఎక్కువ శాతం నాకు తెలిసినప్పుడైతే సినిమాల్లో చూస్తున్నప్పుడు బొమ్మలు చేసి ఒకరు సంతోషంగా ఉన్నారంటే ఓర్వలేక ఏదో ఒకటి వాళ్ళ పైన ప్రయోగాలు చేయాలని చెప్పి బొమ్మలు చేయడము, చేతబడి అనడము, వివిధ రకాల పేర్లు ఉంటాయి. అసలు నిజంగా ఇటువంటి ప్రయోగాలు ఉంటాయా అమ్మ? నమ్మచ్చా? మామూలుగా మనకి దేవుడు ఉన్నాడా నమ్మచ్చా అంటే, చూసిన వాళ్ళు ఉన్నారు, చూశారు, పురాణాల్లో రాశారు, మనకి అనుభవాలు కలుగుతున్నాయి, నమ్ముతున్నాం. ప్రయోగాలు ఉన్నాయా అని అంటే, పురాణాల్లో రాక్షసులు ఉన్నారు. ఇప్పుడు నేను మీకు చెప్పాను, భండాసుర సంహార సమయంలో అతడు అస్త్రాలు వేసి ప్రయోగాలు చేశాడు, అమ్మవారు వాటిని తిప్పికొట్టింది. ఆ రాక్షసులు వాళ్ళు ఆ ప్రయోగాలు చేయటం ఎప్పటి నుంచో ఉన్నది అంటే, అది దేవతల లోకంలోనే మొదలైంది. ఇప్పుడు ప్రధానంగా మీరు బొమ్మల గురించి అడిగారు. బొమ్మలు చేయటం, ఇటు చేతబడి, బాణామతి, వశీకరణ ఇలాంటి రకరకాలైనటువంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు. బొమ్మను చేసేటువంటి ప్రయోగానికి ఒక ప్రత్యేకమైన పేరు ఉన్నది, పుత్తళి ప్రయోగము అని అంటారు. ఏమిటి ఇది అని అంటే, ఒక బొమ్మను తీసుకొని వచ్చి ఎవరి మీదైతే మనం ఆ బొమ్మ ద్వారా ప్రయోగం చేయాలని అనుకుంటున్నామో, చెడు చేయాలని అనుకుంటున్నామో, వాళ్ళ పేరుతోటి ఆ బొమ్మలో ఆవాహన చేస్తారు, వాళ్ళ పేరుని. అంటే వాళ్ళలో కొంత శక్తి ఇందులోకి వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తారు. తర్వాత వాళ్ళు ధరించిన బట్టలు కావచ్చు, వాళ్ళ జుట్టు కావచ్చు, వాళ్ళు తాకిన మట్టి కావచ్చు, నడిచిన మట్టి కావచ్చు, తీసుకొని వెళ్ళి ఆ బొమ్మ దగ్గర పెడతారు. అంటే ఆ స్పర్శ, వాళ్ళు స్పృశించినటువంటి వస్తువుని తీసుకొచ్చి బొమ్మ దగ్గర పెడతారు. పెట్టిన తర్వాత కొన్ని ప్రత్యేకమైన క్రతువులు చేసి కాస్త వాటికి కొంత రక్తం ఇవ్వటము, అలాగే అందులో ఆ జీవుని ఆకర్షించేటువంటిగా, ఎవరికైతే చెడు చేయాలనుకుంటున్నామో వాళ్ళని ఆకర్షించేటట్టుగా బొమ్మలోకి ఆకర్షణ చేస్తారు. ఇప్పుడు అంటే పోల్చకూడదు కానీ తేలిగ్గా అర్థం అవటానికి చెప్తాను నేను. ఇప్పుడు ఉదాహరణకి గణపతి ఉన్నాడు అనుకోండి, గణపతికి మనం ఏంటి, చిన్న బొమ్మ చేస్తాము, పసుపు ముద్ద చేస్తాము, గణపతిగా భావిస్తాము, గణపతిగా స్వామి రా 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 అని వచ్చేస్తాడు అందులోకి. అలాగే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఇదిగో ఫలానా వ్యక్తి, నూరా 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 అని పిలుస్తారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది, పిలవగలిగిన వాడికి శక్తి ఉండాలి. ఏదో బొమ్మలు చేసి నువ్వు వచ్చావా అనుకొని చేస్తే పని చేయదు. పిలవగలిగిన వాడికి ఆ చేయగలిగినటువంటి శక్తి ఉండాలి, ఆ మంత్ర బలం ఉండాలి. చేసాక ఏం చేస్తాడు అని అంటే, ఆ బొమ్మ వాడి ఉద్దేశం ఏమిటి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇబ్బంది పడాలి అందుకని చెప్పి సూది తీసుకొని గుచ్చుతాడు అనుకోండి చేతి మీద. ఈ బొమ్మ మీద ఎక్కడ సూదితో గుచ్చుతాడో అది ఆ వ్యక్తి శరీరం మీద గుచ్చినట్టుగా అనిపిస్తుంది. అనిపించి నొప్పి పుడుతుంది. ఎందుకు నొప్పి పుట్టిందో తెలియదు. సూదులతో పొడుస్తూ ఉంటారు.
లేదా ఓ చెయ్యి కోయటం చేస్తూ ఉంటారు బొమ్మకి, దానివల్ల తెలియక చేతికి దెబ్బలు తగులుతూ ఉంటాయి. ఇట్లా కృషించి కృషించి ఆ బొమ్మను తీసుకొచ్చి చివరికి అవయవాలు కూడా లేకుండా చేసి వాటిని కొంతమంది హోమంలో వేస్తూ ఉంటారు. హోమంలో వేసి దహనం అయిపోతుందిగా, ఆ వ్యక్తి మరణించాలి అని చెప్పి. అట్లాంటి ప్రయోగములను పుత్తళి ప్రయోగము అని ఉంటుంది. ఏదో ఇప్పుడు నేను చెప్పగానే విని ఎవరికైనా ఎవరి మీద కోపం ఉన్నగానే మేము చేసేస్తామని ప్రయత్నించకుండా అంత తేలిక పని చేయవు. దానికి కూడా కొన్ని విధానాలు ఉన్నాయి. ఇప్పుడు రాక్షసులు కూడా ఉన్నారనుకోండి, వాళ్ళు కొన్ని మంత్రాలు చేసేవాళ్ళు. మంత్రాలు దేవతలే కాదు, రాక్షసులు కూడా చేసేవాళ్ళు. వాళ్ళ మంత్రాల్లో ఏముంటుంది, ఋషిన్ దహదహ, ఋషులను దహించు, వాళ్ళు మాకు వ్యతిరేకంగా తపస్సులు చేస్తున్నారు, దేవత నాశయ నాశయ, దేవతల్ని నాశనం చెయ్యి, అలాంటి మంత్రాలు కూడా రాక్షసులు చేసినట్లుగా మనకు కనిపిస్తున్నది. అంటే చెడ్డవాళ్ళు మంచివాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం మంత్రశక్తిని, ఇటువంటి తంత్రశక్తిని ఉపయోగించటం పూర్వకాలం నుంచి ఉన్నది. లలితాదేవి చరిత్రలో అయితే అమ్మవారిని యుద్ధంలో జయించలేక రాత్రి స్ఫూట సమయంలో భండాసురుడి యొక్క సోదరుడు విశుక్రుడు వచ్చి ఒక జయవిఘ్న యంత్రాన్ని పెట్టాడు. అక్కడ పెట్టి ఆ యంత్రంలో శక్తి రావటం కోసం మేకలను కోళ్లను బలులు ఇచ్చాడు. విజయానికి విఘ్నం కలిగించే యంత్రం. ఎప్పుడైతే ఆ జయవిఘ్న యంత్రానికి బలులు ఇచ్చాడో, రక్తంతో తడిసిందో, అది దానంతటా అది లేచి సరాసరి వెళ్ళి అమ్మవారి యుద్ధ శిబిరంలో పడింది. ఇతడు యుద్ధానికి వచ్చాడు. అమ్మవారి యొక్క సైన్యాధ్యక్షురాలు వారాహిదేవి వచ్చింది. పదండి యుద్ధం. వాళ్ళంతా అనుకోకుండా రాత్రిపూట వచ్చారు. మేము అలసిపోయామమ్మా, మేము చెయ్యము. అయినా వాళ్ళని మేమెందుకు చంపాలమ్మా, వాళ్ళు మాకేం చెడు చేశారమ్మా అంటే ఆ ప్రయోగ యంత్రం యొక్క ప్రభావం వీళ్ళ మనసుల మీద పడింది. మహాదేవతలు కాబట్టి, అంటే శ్యామలాదేవి మీద పడలేదు, వారాహి మీద పడలేదు, లలితాదేవి మీద పడలేదు. ఎందుకు పడలేదు అంటే వీళ్ళ ప్రయోగ శక్తికి అంటే కూడాను గొప్ప శక్తి వాళ్ళ దగ్గర ఉన్నది. ఈ శక్తి సైన్యంలో ఉన్నటువంటి శక్తి కంటే ఎక్కువ శక్తి ప్రయోగ శక్తిలో ఉన్నది. ఎవరి బలం ఎక్కువో ఆ బలం అక్కడ పనిచేస్తుంది. అప్పుడు అమ్మవారు విఘ్నేశ్వరుణ్ణి సృష్టించింది. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ గణపతి ఏం చేశాడు, యుద్ధానికి వెళ్ళలా, ముందేం చేశాడు, నాయనా నువ్వు ముందు వెళ్ళి ఆ జయవిఘ్న యంత్రం ఎక్కడ ఉన్నదో దాన్ని నిర్వీర్యం చెయ్యి అంటే ఆయన ముందు వెళ్ళి ఆ యంత్రాన్ని నిర్వీర్యం చేశాడు. చేసిన తర్వాత యుద్ధానికి వెళ్ళాడు, గెలిచాడు. మరి ఇలాంటి ప్రయోగాలు ఒకవేళ జరిగితే మనకు తెలియదుగా. అక్కడంటే అమ్మవారు చెప్పింది, గణపతిని పిలిచింది, వెళ్ళి నిర్వీర్యం చెయ్యి అన్నది. మరి ఎట్లా? దుష్ప్రభావాలు దుష్ఫలితాలు ఉంటాయి. అంటే వేరే ఒక చోట ఎక్కడో ఉండి కూడా ఇంకో చోట ఉన్నటువంటి వాళ్ళ మీద ఇటువంటి ప్రయోగాలు జరుగుతూ ఉంటాయి. జరగట్లేదని నేను చెప్పను, కానీ చేసే వాళ్ళ శక్తిని బట్టి ఆ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. బాగా చేస్తే బాగా ప్రభావాలే ఉంటాయి. మనకు సినిమాలు కూడా అందుకనే వచ్చాయి. ఎక్కడి నుంచి వచ్చే సినిమాలు అంటే నిజ జీవితంలో ఏవో కొన్ని సంఘటనలు ఉంటే వాటిని ఆధారంగా తీసుకుని సినిమాలు చేస్తారు. సరే, కొన్ని ఫిక్షన్తో ఫ్యాంటసీస్తో ఉండొచ్చు, కానీ దైవం దయ్యం చూస్తేనేగా ఉన్నారని చెప్పేనేగా తెలిసింది. అలాంటి ప్రయోగాలు చేయటం, అలాగే చేతబడి, బాణామతి, వాళ్ళు తాకిన వస్తువులు తీసుకొచ్చి చేయటం, కొన్ని చోట్ల వస్తువులు కూడా తేకుండా వాళ్ళ ఫోటోలు పెట్టి చేయటము, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఈ విధానాలన్నీ ఉన్నాయి. అయితే ఎలా రక్షించుకోవాలి? వాడు చేశాడని మనకు తెలియదు, చేశాడో లేదో తెలియదు. ఇప్పుడు ఇది విన్న తర్వాత చాలా మందికి అనుమానాలు వస్తాయి. అమ్మో, మాకేంటో కొంచెం ఏదో చేతుల మీద గుచ్చుతున్నట్టుగా ఉంది, ఏదో అనిపిస్తున్నది, కష్టాలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి, ఇబ్బందులు వస్తున్నాయి, ఎవరైనా ప్రయోగం చేశారేమో అని అంటే, నేను ఎప్పుడు మన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఒక మాట చెప్తాను. ప్రయోగం చేశాడమ్మా, ప్రయోగం పోగొట్టాలి, ప్రయోగం పోగొడదాము. దాంతో పాటుగా మీరందరూ ఒక పని చేయాలి. ఎవరు ప్రయోగాలు చేసినా మీ మీద పని చేయకుండా ఉండే స్థితిలో మీరుండాలి. అలా మనం ఉండొచ్చా? ఇప్పుడు నేను చెప్పిన ఉదాహరణ అదే. శక్తి సైన్యంలో మామూలు సేనల మీదేమో ఆ యంత్ర ప్రభావం, ప్రయోగ ప్రభావం కనిపించింది. మహాదేవతలైనటువంటి లలితాదేవి, శ్యామల, వారాహి మీద కనిపించలేదు. అంటే తక్కువ శక్తి ఉన్న వాళ్ళ మీద పనిచేసాయి, ఎక్కువ శక్తి ఉన్న వాళ్ళ మీద పనిచేయలేదు. కాబట్టి శక్తి తెచ్చుకోండి, మీరు దేవతను ఆరాధించండి, దేవత మంత్ర సాధన చెయ్యండి. ఎవరైనా ఏదైనా చేసినా మనకు తగలకుండా ఉండటం కోసం, ఉదాహరణకి చండీ పాఠంలో, చండీ సప్తశతిలో అర్గళ స్తోత్రం అని ఉంటున్నది. అర్గళం అంటే గడియ. గడియ ఏమిటి? స్తోత్రం. గడియ స్తోత్రం ఏమిటి? ఏదో చండీ స్తోత్రము, దేవి స్తోత్రము అనాలి, కానీ అర్గళ స్తోత్రం అంటే ఏమిటి అని అంటే, మామూలుగా మనం ఇంట్లో గడియ ఎందుకు వేసుకుంటాం? తలుపులు మూసినా మనకు సంతృప్తి కలగదు. గడియ వేస్తే అమ్మయ్య ఇంకెవ్వరు రారు, గడియ వేయకపోతే ఎవరన్నా తోసుకొని వస్తారేమో అని అనిపిస్తుంది. గడియ వేస్తే ఎవరు రారు, మనం సేఫ్ గా ఉన్నాము, సురక్షితంగా ఉన్నాము అని అనుకుంటాం. అలాగే మరి కనిపించినటువంటి శక్తులు ఇవేవి మన కంటికి కనిపించవుగా.
కనిపించినటువంటి శక్తులు మన మీదకు రాకుండా ఉండటానికి మన చుట్టూ కూడా ఒక తలుపులు ఉండాలి, ఆ తలుపు గడియ వేయాలి. అటువంటి శక్తిని ఇచ్చేటువంటిది అర్గళా స్తోత్రము అని అన్నారు. కనిపించినటువంటి శత్రువుల దగ్గర నుండి, కనిపించినటువంటి శక్తుల దగ్గర నుండి మనల్ని మనం రక్షించుకోవటానికి దేవతా స్తోత్రములు, దేవతా మంత్రములు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకోవాలి. అంటే మంత్రం అంటే గురు ఉపదేశం ఖచ్చితంగా ఉండాలి. వాటిని ఉపయోగించుకోవాలి. ఇప్పుడు చాలా మంది మన దగ్గర ప్రయోగాలు, బాధలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, పోగొట్టుకుంటున్నారు. హోమముల ద్వారా పోగొట్టుకుంటున్నారు, జపముల ద్వారా పోగొట్టుకుంటున్నారు. మన శ్రీశక్తి పీఠంలో ఉన్నటువంటి మరకత కాళిని చూసి, భైరవుణ్ణి చూసి, ముఖ్యంగా ప్రత్యంగిర, రాహుకాలంలో ప్రత్యంగిర ఆరాధన చేసి పోగొట్టుకుంటూ ఉన్నారు. ఈ ప్రయోగాలకు కూడా వాటి బాధలు పోగొట్టుకోవటం కోసం ప్రత్యేక హోమాలు ఉన్నాయి. మిరపకాయలు, మిరియాలు, ఆవాలు, ఉప్పు ఇట్లాంటి వాటితో చేస్తారు ఆ హోమాలు. కనుక ప్రతిదానికి కూడాను విరుగుడు ఉన్నది, ప్రతిదానికి కూడా, ప్రతి సమస్యకు కూడా పరిష్కారం ఉన్నది. కాబట్టి ప్రయోగాలు అన్నమాట వాస్తవమే. చేయగలిగిన వాళ్ళు చేస్తే ఖచ్చితంగా పనిచేస్తాయి, కానీ తిప్పుకు కొట్టుకోవచ్చు. శంకర భగవత్పాదాచార్యుల వారి మీద జరిగింది ప్రయోగం. శంకరాచార్యుల వారి మీద ప్రయోగం జరిగింది. ఆ ఒక వ్యక్తి ఆయనతో వాదించి గెలవలేక ఆయన మీద ప్రయోగం చేస్తే పాపం ఆయన ఒక వ్యాధి వచ్చింది. రోజు ఆయన బట్టలన్నీ రక్తంతో తడిసిపోయేవి. ఒక వ్యాధి వచ్చి ఆయన శిష్యుడు ఉన్నాడు, పద్మపాదుడు అనేటువంటి ఆయన, నరసింహ ఉపాసకుడు. పద్మపాదుడు వెళ్ళి అడిగేట, గురువుగారు, మీ వ్యాధితో మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు మహాశక్తి సంపన్నులు కదా, పోగొట్టుకోవచ్చు కదా అన్నట్టు. అంటే ఆయన మాట చెప్పారు, నువ్వు అవతల వాడికి నా మీద ప్రయోగం చేయాలని అనిపించింది. ఎందుకు అనిపించింది? నాకు అనారోగ్యం పడే యోగం ఉన్నది, కర్మ ఉన్నది, నా కర్మ వాడిని ప్రేరేపించింది. మనం ఏం చేయకపోయినా ఎదుటివాడికి అనిపిస్తుంది, వీడు బాగున్నాడా, వీడు నాశనం అయితే పోతే బాగుండు, నాకంటే వీడు బాగుంటాడా. ఎందుకు అనిపిస్తున్నది వాళ్ళకి? మన కర్మ మనం ఇబ్బంది పడేటువంటి సమయం వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు ఎంచుకుంటుంది. దారిన పోతూ ఉంటే ఏ ప్రయత్నానికి వీడి దగ్గరికి వెళ్తే బాగుండని అనిపించేటట్లుగా చేస్తుంటుంది. అట్లా కనుక కర్మను అనుభవిస్తున్నాను, పర్వాలేదులే అంటే పద్మపాదుడు అన్నట్ట, గురువు గారు అట్లా మీరు అట్లా బాధపడితే నేను ఊరుకోను, శిష్యుడిగా మాకు ఒక ధర్మం ఉన్నది, బాధ్యత ఉన్నది, ఆ ప్రయోగాన్ని నేను తిప్పి కొడతాను, తిరిగి ప్రయోగం చేస్తాను అన్నాడు. మీ అనుమతి కావాలి అన్నాడు. ఆయన నవ్వాడు. ఆ నవ్వే అంగీకారంగా తీసుకొని ఆ ప్రయోగాన్ని తిప్పికొట్టాడు. అది అవతల వాడికే బెడిసి కొట్టింది. ఇలాంటివి మన పురాణములలో, మన ఇతిహాసములలో అనేకం 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 ఉన్నాయి. ప్రయోగాలు చేయటం, వాటికి తిప్పికొట్టటము, వాటి నుంచి రక్షించుకోవటము, చాలా మంత్రాలు ఉన్నాయి. మళ్ళీ చెప్పుకుందాం ఇంకోసారి మనం ఈ విశేషాలన్నీ. అమ్మ, ఇది మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్నప్పుడు ఎక్కువ శాతం కూడా మగవారి ప్రస్తావనే వస్తుంది, కానీ ఆడవాళ్ళు చేస్తారమ్మా ఇటువంటి సాధనలు, విద్యలు? వాళ్ళు నేర్చుకోవచ్చా? శాస్త్ర సమ్మతమా? ఎవరూ నేర్చుకోవడం శాస్త్ర సమ్మతం కాదు. ప్రయోగ విద్యలు నేర్చుకోవటము అనేటువంటిది అది మనల్ని మనం రక్షించుకోవటానికి, ఆత్మరక్షణకు ఉపయోగిస్తే పర్వాలేదు. పద్మపాదుడు ఉన్నాడు, తిరిగి ప్రయోగం చేశాడు, తిప్పి కొట్టాడు. ఎందుకని? ఇక్కడ గురువు గారికి అధర్మబద్ధంగా అవతల వాళ్ళు ప్రయోగించారు, ఆయన్ని ఇబ్బంది పెట్టారు. అంటే అలాగే లలితాదేవి ఉన్నది. మీరు అన్నారు ఆడవాళ్ళు ఎవరైనా చేస్తారా, చేశారా అని. అసలు లలితాదేవి ప్రత్యక్ష నిదర్శనం. వాడు చేసిన ప్రయోగాలు తిప్పికొట్టడం మాత్రమే కాదు, ఆమె రకరకాల అస్త్రాలు వేసి వాడిని చంపేసింది. అలాగే మంత్రిని ఉన్నది శ్యామలాదేవి. ఆమెకి 2 పరివార దేవతలు ఉన్నారు, ఒకళ్ళు యంత్రిని, ఇంకొకళ్ళు తంత్రిని. వీటికి కూడా అధిదేవతలు స్త్రీలే. అది చెప్పడం కోసం చెప్తున్నాను నేను. యంత్రములు తెలుసు మీకు, మామూలుగా రాగిరేకుల మీద వాటి మీద వేసి గీతలు, రకరకాల ఆకృతులు ఉంటాయి. ఆ యంత్రాలకు అధిదేవత యంత్రిని. ఇప్పుడు ఈ ప్రయోగాలు, తంత్రాలు, వీటన్నిటికీ కూడా అధిదేవత ఉన్నది, ఆమె తంత్రిని. వాళ్ళు స్త్రీలే. స్త్రీలే అధిదేవతలుగా ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి ఆ విద్యలు వచ్చాయి. కాబట్టి నేర్చుకోవచ్చు, కానీ ఎవరి మీద పడితే వాళ్ళ మీద ప్రయోగాలు చేస్తే అసలు పాపం వీళ్ళకే తగులుతుంది. చేయకూడనటువంటి పనులు ఎప్పుడూ చేయకూడదు. ఏ విద్యనైనా సరే ఆత్మరక్షణ కోసమే ఉపయోగించుకోవాలి తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టడం కోసం ఏ విద్యని కూడా ఉపయోగించకూడదు. అది స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు. కనుక ఒక చిన్నది, ఆడవాళ్ళు ప్రయోగం చేస్తారా అంటే ఒక ఉదాహరణతో ఈసారి పూర్తి చేద్దాం మనం. నేను ఇందాక ఒక మాట చెప్పాను, ఏమని అంటే మసూచి, స్ఫోటకం ఇట్లాంటివి కనుక వస్తే గ్రామములలో ఆ గ్రామ దేవతల్ని పూజిస్తారు, వాళ్ళకు సంబంధించిన కొన్ని కార్యక్రమాలు చేస్తారు అని. ఒక మహాసిద్ధుడి గురించి ఒక కథ ఉన్నది. ఆయన శివరామయ్య గారు అని ఒక కథ ఉన్నది. ఏమిటి అంటే, ఒక ఊళ్ళో ఇలానే స్ఫోటకం మారి వచ్చేటప్పటికి ఆ ఊళ్ళో మాతంగి అని పిలుస్తారు మామూలుగా. ఇందాక నేను చెప్పాను, మాతంగి దేవి గురించి కూడా చెప్పాను. ఒక ఆమె ఉన్నది, చాకలి పని చేసే ఆమె.
అయితే ఆ ఊళ్ళో అందరు ఇబ్బందులు పడుతున్నారు, ఒంటి మీద బొబ్బలు లేచాయి. లేస్తే ఆమె అడిగారు, నీకు శక్తి ఉన్నది, తిప్పికొట్టే శక్తి ఉన్నది, ఆ దేవతలను నువ్వు నచ్చజెప్పగలి పంపించగలవు, ఆ దేవతల్ని మన ఊరు నుంచి పంపించేసాయి, ఈ అనారోగ్యాలు తొలగించి పంపించేసాయి అని అడిగారు. అడిగితే ఆమె అలాగే అని చెప్పి కళ్ళు తెప్పించుకున్నది. కళ్ళు తెప్పించుకొని ఆ కళ్ళు తీసుకొని ఆమె పుక్కిలించి అందరి మీద ఉమ్మేస్తున్నది, వేపమండలతో కొడుతున్నది. విచిత్రం ఏంటంటే ఎవరి మీద ఆ కళ్ళు తుంపర్లు పడుతున్నాయో వాళ్ళ బొబ్బలు మాయమైపోతున్నాయి. ఆ శక్తి ఉన్నది కాబట్టి వాళ్ళు చేయించుకుంటారు, లేకపోతే ఎవరైనా ఉమ్మేస్తే ఊరుకుంటారా? కాదుగా, చేయించుకుంటున్నారు. చేయించుకుంటూ ఉంటే ఆమె వీధులలో వస్తూ ఉన్నది, ఆ గ్రామ వీధుల్లో వస్తూ ఉన్నది. అందరూ వచ్చి భక్తిపూర్వకంగా నమస్కారం చేస్తున్నారు. కళ్ళు తీసుకుంటున్నది, ఉమ్మేస్తున్నది, వాళ్ళకి తగ్గిపోతూ ఉన్నాయి. ఇంతలో ఈయన శివరామయ్య గారు వచ్చి ఆయన పూజ చేసుకొని వచ్చి కూర్చున్నాడు. నిష్ఠాగరిష్ఠుడు, శివ ఆరాధన చేసేటువంటి వాడు. కూర్చుంటే ఏమిటిదంతా అని చూస్తూ ఉన్నాడు. ఆమె ఏం చేసింది, అప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ లేచారు, ఆమె దగ్గరకు వస్తున్నారు, ఆమె దండం పెడుతూ ఉన్నారు. కానీ ఆయన అక్కడ కూర్చొని చూస్తూ ఉన్నాడు మొహం చిట్లించుకొని. ఏమిటి ఇతడు రాడా నా దగ్గరికి అని కోపం వచ్చి దగ్గరకు వచ్చి చూసింది. అసహించుకున్నాడు, చిచ్చి అనుకొని వెళ్తున్నాడు. ఆమె ఉద్దేశాన్ని చూసి వెళ్తే వెంటనే అతని మీద ప్రయోగ శక్తిని పంపించింది. ఆయన ఒంటి మీద బొబ్బలు వచ్చేసాయి. వస్తే పక్కనున్న వాళ్ళు చెప్పారు, మీరు రండి ఈమెకు నమస్కారం చేయండి, ఈమె వల్ల మీకు పోతుంది వ్యాధి అని అంటే నేను చెయ్యను అని అన్నాడు. అని ఆయన లోపలికి వెళ్ళాడు. ఒక అరగంట లోపలికి వెళ్ళి తిరిగి వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయన ఒంటి మీద బొబ్బలు పోయినాయి, ఈమె ఒంటి మీదకి వచ్చాయి. ఆమె వెళ్ళి ఆయన కాళ్ళ మీద పడింది. అంటే ఆమె ప్రయోగం చేసింది అక్కడ. వాళ్ళు అడిగారు ఊళ్ళో వాళ్ళు, ఏం చేశారు మీరు అని అంటే, నేను శివుణ్ణి ఆరాధిస్తాను, ఆమె దగ్గర ఉన్నటువంటి ప్రయోగ శక్తిని నా మీద పంపించింది, ఆమె దగ్గర చిన్న చిన్న విద్యలు ఉన్నాయి, అందుకే మీ అందరికీ కూడా నయం చేస్తున్నది. కానీ అహంకారంతో నాకు చెడు చెయ్యాలని చూసింది. లోపలికి వెళ్ళాను, స్నానం చేశాను, వీరభద్రుని పిలిచాను నేను, ఆయన వచ్చాడు, నన్ను రక్షించాడు, ఆమెను శిక్షించాడు. అంటే ఆడవాళ్ళు కూడా ప్రయోగం చేయటం ఉన్నది. ఆమె తన తప్పు తెలుసుకొని ఆయన క్షమాపణ చెప్తే ఆమెకు వచ్చినటువంటి ఆ వ్యాధిని తొలగించాడు. కాబట్టి ప్రయోగాలు ఆడవాళ్ళు చేస్తారు, మగవాళ్ళు చేస్తారు. కానీ తప్పు చేసి శిక్ష అనుభవిస్తారు, స్త్రీలైనా పురుషులైనా. అమ్మ, మీరు దూరం నుంచి కూడా చేస్తా ఉంటారు, ఫోటోలు యూస్ చేసి కూడా చేస్తా ఉంటారు అన్నారు కదా. ఇప్పుడేమో సోషల్ మీడియా, ఇంట్లో ఏం జరుగుతున్నా కూడా ఫోటోస్ వీడియోస్ తీసి పెట్టడం. కొత్త కార్ కొన్నాం, కొత్త ఇల్లు తీసుకున్నాం, చిన్న బాబు పుడితే కూడా 1 year దాకా ఫోటోస్ పెట్టద్దు అంటారు. మరి వీటిని యూస్ చేసి ఎవరైనా ఏమైనా చేయగలరా? నేను ఇందాక చెప్పినటువంటి మార్గమే, దూరంగా ఉండి కూడా ఏదైనా చేయగలవు, చేసేటువంటి శక్తి విధానాలు ఉన్నాయి. అయితే మీరు కొత్త కారు కొంటాం, కొత్త కారు కొనగానే నిమ్మకాయలు కట్టించి పూజ చేస్తుంటారు. కొత్త వస్తువు తేగానే దాని కొబ్బరికాయ చుట్టూ దీపి కొట్టేస్తూ ఉంటారు ఇంట్లో కొత్త వస్తువు రాగానే. అలాగే పిల్లలు పుడితే వాళ్ళకి దిష్టి చుక్కలు పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఫోటోలే కాదు, పాతకాలం నుంచి కూడాను దగ్గరగా ఉన్న మనుషులైనా సరే, ఏమో మా పిల్లాడు ఎంత అందంగా ఉన్నాడు, ఎంత బాగున్నాడు అని అనుకుంటే దిష్టి తగిలి వాడికి ఏం ఇబ్బంది కలుగుతుందో అని ఆ దిష్టి చుక్కల్ని పెట్టడము, దిష్టి దీపి బయటపడేయటం అనేటువంటిది ఉన్నది. అలాగే శుభకార్యాలు, పెళ్లి జరిగితే కూడా బుగ్గన చుక్క పెట్టడము, అలాగే ఏవైనా సరే ఒక కొత్త వస్తువులు కొన్నప్పుడు దిష్టి తగలకుండా చూసుకోవటం, ఇవన్నీ ఎప్పటి నుంచో మనకున్నాయి. అయితే ఇప్పుడు మీరు ఒక మాట చెప్పారు, సోషల్ మీడియాలో ఫోటోలు పెడితే ఏం జరుగుతుంది, అన్ని రకాల ఫోటోలు పెడుతూ ఉన్నారు. ఈ మధ్య మెడికల్గా 2 టర్మ్స్ వింటున్నాం కొత్తగా, మీరు విన్నారో లేదో నాకు తెలియదు కానీ కాలిఫోర్నియా యూనివర్సిటీ చాలా రీసెర్చెస్లో చెప్పాయి. ఏంటంటే ఇన్స్టాగ్రామ్ ఎన్వి, ఫేస్బుక్ ఎన్వి, తర్వాత ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఈ 2 రకాలైనటువంటి మానసిక వ్యాధులు వస్తున్నాయి ప్రజల్లో. ఏమిటి అంటే సోషల్ మీడియాలో ఫోటోలు, ఎవరో ఏడుస్తున్నవి, బాధపడుతున్నవి పెట్టుకోవాలని ఇష్టపడరు. బాగున్నా బాగాలేకపోయినా మేము బాగున్నాము అని అందరికీ చూపించుకోవాలనుకుంటారు. అవి చూడగానే చూస్తున్న మిగిలిన వాళ్ళు ఎన్వి అంటే అసూయ. ఈ ఇన్స్టాగ్రామ్ ఎన్వి, ఫేస్బుక్ ఎన్వి అంటే ఏంటంటే, అది అమ్మో వాళ్ళు ఎవరో బాగున్నారట, మనం బాగాలేము, వాళ్ళు ఎంత బాగున్నారో అని ఒక అసూయ మొదలవుతూ ఉండి దాంతో దహించుకుపోతున్నారట. అలాగే ఫోము, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, మనకంటే గొప్పవన్నీ వీళ్ళకు దక్కుతున్నాయి, మనమేమో చేయాలనుకున్న పనులు చేయలేకపోతున్నాము, వాడు అసలు ఇంట్లో ఎన్ని కష్టాలు పడుతున్నాడో, కొత్త కారు కొన్నాడు, దానికి పెట్రోల్ పోయించుకోగలదో లేదో తెలియదు, ఇన్సూరెన్స్ కట్టగలదో లేదో తెలియదు, కొన్న తర్వాత ఆ పెట్రోల్ ఖర్చు భరించి బయటికి వెళ్ళగలదో లేదో తెలియదు. మొన్నైతే కొన్ని రోజులు పెట్రోల్కి చాలా ఇబ్బంది పడ్డారు మన వాళ్ళు. కష్టాలు ఎవరికీ తెలియవు, కానీ అది చూడగానే మాత్రం ప్రజలలో చాలా మందిలో ఇట్లాంటి ఒక మానసికమైనటువంటి స్థితులు కలుగుతూ ఉన్నాయి. అంటే ద్వేషము, అసూయ, వాళ్ళని చూసి బాధపడటం, వాడు ఎవడో తెలియదు, ముక్కు ముఖం తెలియదు. ఇంకా పూర్వకాలంలో ఏంటంటే దగ్గర వాళ్ళే చూస్తారు, వాళ్ళ దగ్గర నుంచి కూడా దిష్టి తగులుతుందేమో అని దిష్టి జాగ్రత్తలు తీసుకోవటం,
తర్వాత ఎర్రనీళ్లు తిప్పటం, ఇవన్నీ చేస్తూ ఉండేటువంటి వాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరో ముక్కు మొహం కూడా తెలియదు, చూడగానే అబ్బా వీడికి ఇంత ఉన్నదా మనకు లేదేమిటి అనేటువంటి ద్వేష అసూయలు మానవుల్లో పెరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే ఒక నెగిటివ్ థాట్ అనేటువంటిది వస్తుందో ఆ నెగిటివ్ థాట్ కి ఖచ్చితంగా ఒక ఎఫెక్ట్ ఉంటుంది. పాజిటివ్ మన థాట్, మన ఆలోచనకు ఎప్పుడూ కూడా ఒక పవర్ ఉంటుంది. ఇప్పుడు పెళ్లి ఉన్నదనుకోండి, పెళ్లికి ఎందుకు పిలుస్తాము? అందరూ చూసి సంతోషించాలి మన వాళ్ళందరూ. వాళ్ళ సంతోషం నుంచి వచ్చేటువంటి ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యేటట్లుగా చేయాలి, వివాహం సక్సెస్ అయ్యేటట్లుగా చేస్తుంది అని నమ్మకం. అందుకని శుభకార్యాలన్నీ అందరినీ పిలిచి చేసుకుంటాం. అంటే పాజిటివ్ థాట్కి ఎంత శక్తి ఉన్నదో నెగిటివ్ థాట్కి కూడా అంతే శక్తి ఉన్నది. అందుకని ఈ దిష్టి ప్రక్రియలు ఇవన్నీ కూడా పూర్వ రోజుల నుంచే ఉన్నాయి. అందుకే పసిపిల్లలకు ఫోటోలు తీయకండి, కాస్త నల్ల బొట్లు పెట్టి కొంచెం అందవిహీనంగా తయారు చేస్తుంటారు. చేతులకు నల్ల రంగు తాళ్ళు కట్టి, కాళ్ళక్క నల్ల రంగు తాళ్ళు కట్టి, వాళ్ళకు పెద్ద పెద్ద బొట్లు పెట్టి అమ్మో దిష్టి తగులుతుందేమో, చూడగానే బాలేడు అనుకుంటే సరే, బాగున్నారని అనిపించకూడదు అని. కానీ ఈ రోజుల్లో ఏమైపోయిందంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విషయాలు చాలా తొందరగా అందరికీ తెలియాలి, నేను బాగున్నామని చెప్పుకోవాలి, ఆ సంతోషాన్ని షేర్ చేసుకోవాలి అని చేస్తూ ఉన్నారు. దానివల్ల చూసి సంతోషపడే వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ ఏడ్చే వాళ్ళే, బాధపడే వాళ్ళే కాదు, చూసి సంతోషపడే వాళ్ళు, అబ్బా ఎంత బాగున్నారో, ఎంత బాగున్నదో అని అటు పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాళ్ళు, పాజిటివ్గా థింక్ చేసేవాళ్ళు ఉన్నారు, ఇలా నెగిటివ్గా థింక్ చేసేవాళ్ళు ఉన్నారు. ఆ కొంత నెగిటివిటీ ఎక్కువైతే మాత్రం ఖచ్చితంగా కాస్త ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఫోటోలు పెట్టినా ఏం పెట్టినా కూడా ఇదివరకు వాళ్ళు చేసినట్లుగా దిష్టి చుక్కల పిల్లలకు పెట్టాలు, అలాగే కొత్త వస్తువులకి నిమ్మకాయలు కట్టి పెట్టినటువంటి ఫోటోలు అలాంటివి పెట్టుకుంటే కొంత మంచిది అని అనిపిస్తున్నది. గుర్తు చేసేద్దాం ఇంక పూటకి. ఖచ్చితంగా అమ్మ. అంటే మన పైన ఏడ్చే వాళ్ళు, దిష్టి తగలడం ఏ ఉన్నా కూడా ప్రయోగాలు చేయడానికి ఒకరు సిద్ధమైనా కూడా ముందుగా మనలో శక్తి నింపుకోవాలి. దానికోసం అమ్మవారి ఆరాధన చేసుకుంటే హనుమంతుడి ఆరాధన కూడా చేయొచ్చు. భూత ప్రేత పిశాచాలకు హనుమంతుడి అంటే భయం. అమ్మ ఇప్పుడు మే 12 మనకి హనుమాన్ జయంతి కూడా వస్తుంది కదా, ఆ రోజు ప్రత్యేకత ఏంటి, విశిష్టత ఏంటి? హనుమంతుడు అవతరించినటువంటి రోజును మనం ఇక్కడ హనుమత్ జయంతిగా చేసుకుంటూ ఉన్నాం. స్వామి పుట్టినటువంటి రోజు. ఎవరైనా పుట్టినరోజు బాగా చేసుకుంటారుగా, కానీ పాపం ఆయన పుట్టినరోజు ఆయన చేసుకోలేదు, మనం చేసుకుంటున్నాం. ఆయన కోసమే కాదు, మన కోసం కూడా. ఆ రోజున స్వామికి ఇష్టమైనటువంటి అరటి పండ్ల నైవేద్యం పెట్టడం, హనుమాన్ చాలీసా అందరూ చక్కగా చదువుకోవటం, స్వామికి ప్రదక్షిణలు చేయటం, స్వామికి ఇష్టమైనటువంటి పని రామనామ సంకీర్తన. హనుమంతుడికి ఏంటంటే మిగిలిన దేవతలకి వాళ్ళని పూజిస్తే చాలు, వాళ్ళకి అర్చనలు చేస్తే చాలు, కానీ హనుమంతుడికి అట్లా కాదు. ఆయన పూజించకపోయినా పర్వాలేదు, ఎక్కడెక్కడ రామనామం వినిపిస్తుందో అక్కడికల్లా ఆయన వచ్చేస్తాడు. ఆ రోజు హనుమంతుడి ఆలయంలో కూడా స్వామికి పూజ చేయటం, ఆయనకి ఇష్టమైనటువంటి అరటిపండ్ల నైవేద్యం పెట్టడం, రామనామస్మరణం చేయాలి. మన శ్రీశక్తి పీఠంలో అయితే హనుమత్ జయంతికి 1,00,000 అరటిపండ్లతోటి స్వామికి అలంకారం చేసి నివేదన పెడతాం. ఎక్కడా చేయరు అటువంటి ఒక సేవ. కానీ సందర్భంలో ఏంటంటే మొట్టమొదటిసారి చేసినప్పటి నుండి కూడాను మనం కనుక చూస్తే ఫొటోస్ అవి, ఆ 1,00,000 అరటిపండ్ల నివేదన తీసుకున్నటువంటి స్వామి కన్నులు తెరిచాడు. ఆ ఫోటో మీరు చూపిస్తారు, మన వాళ్ళు చూడండి, అనుగ్రహించాడు. అట్లా మిగిలిన దేవతలకి హనుమంతుడికి ఒక వ్యత్యాసం ఉన్నది. త్రేతాయుగంలో ఆయన ఏ శరీరంతో ఉన్నాడో ఇప్పటికీ కూడా అదే శరీరంతో హిమాలయ ప్రాంతములలో ఆయన ఉన్నాడు చిరంజీవిగా. రాముడు తన శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, కృష్ణుడు వెళ్ళిపోయాడు, కానీ హనుమంతుడు అట్లనే ఉన్నాడు చిరంజీవిగా. కనుక మిగిలిన దేవతల కంటే కూడా రుద్రాంశ సంభూతుడైనటువంటి హనుమంతుడు, రామదాసుడైనటువంటి హనుమంతుడు, ఆయన పిలిస్తే తొందరగా పలుకుతాడు. భూత ప్రేత పిశాచములు ప్రతి గ్రామంలో కూడా ఒక హనుమంతుడి విగ్రహం కనిపిస్తుంది. గ్రామం, ఆ గ్రామ శబ్దంలోనే రామశబ్దం ఉంటుంది. రాముడు లేనటువంటి గ్రామం ఉండదు, హనుమంతుడు లేనటువంటి గ్రామం ఉండదు. భూత ప్రేత పిశాచాలు ఏవైనా ఉంటే వాటిని తొలగించడంలో మొట్టమొదటగా ఉంటాడు ఆ హనుమంతుడు. అందుకని పిల్లలు కనుక ఏమైనా అర్ధరాత్రి పూట ఏమైనా గమ్ముకొని నిద్రలేచి ఏడుస్తూ దేనికైనా భయపడుతూ ఉంటే కూడా హనుమంతుడు సింధూరం తెచ్చిపెడుతూ ఉంటారు. అలాగే భయం కలిగితే హనుమాన్ చాలీసా చదువుకోమని చెప్తారు. కాబట్టి ఆ అభయ స్వరూపుడైనటువంటి హనుమంతుడు, ఆయన యొక్క జయంతి వస్తున్నది. అందరూ కూడా ఆ రోజు హనుమంతుడి దగ్గరికి వెళ్ళి స్వామిని దర్శించండి. స్వామికి ఇష్టమైనటువంటి అరటిపండ్లు పెట్టి కుదిరితే కోతులకు వేయండి, లేదా మానవులకైనా ఇవ్వండి. రామనామస్మరణ తప్పకుండా చేయండి. స్వస్తి. వచ్చిన డౌట్ అమ్మ, స్త్రీలు హనుమంతుడి విగ్రహాన్ని తాకవచ్చా? ఏ విగ్రహాన్ని ఎవరూ కూడా తాకకూడదమ్మా. ఎప్పుడు తాకకూడదు అని అంటే, దేవాలయంలో అయితే రెండు విషయాలు ఉన్నాయి ఇందులో. దేవాలయంలో ఉన్న విగ్రహాలు, ఇళ్లలో ఉన్న విగ్రహాలు, రెండిటికి చాలా తేడా ఉంది.
దేవాలయంలో ఉన్నటువంటి విగ్రహాలలో 2 రకాల ప్రతిష్టలు చేస్తారు. యంత్ర ప్రతిష్ఠ చేసినటువంటి చోట గర్భాలయాల్లోకి ఎవరు వెళ్ళరు. ఇప్పుడు పురుషులైనా బ్రాహ్మణులైన అర్చకులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే, ఎవరికైతే ఆ అధికారం ఉన్నదో వాళ్ళే వెళ్తారు తప్ప మిగిలిన వాళ్ళందరూ వెళ్ళటానికి ఉండదు. కానీ వాయు ప్రతిష్ఠ అని చేస్తారు. ఆ ప్రతిష్టలో ఎవరైనా సరే వెళ్ళి విగ్రహం తాకచ్చు, స్త్రీలు గాని పురుషులు గాని. ఇప్పుడు మన శ్రీశక్తి పీఠంలో హనుమంతుడు ఉన్నాడు, స్వామికి వాయు ప్రతిష్ఠ చేశాము, చక్కగా ఆడవాళ్ళందరూ వచ్చి పూజలు చేసుకుంటారు, తాకుతారు. భగవంతుడు ఆయన. అంటే కొంతమంది స్వామికి పెళ్ళయింది, ఆడవాళ్ళు తోకను మాత్రమే తాకాలి, ఇవన్నీ వాళ్ళ అభిప్రాయాలు, వాళ్ళ సొంత అభిప్రాయాలు అంతే. వాటికి శాస్త్రబద్ధమైనటువంటి ఆధారం ఎక్కడా లేదు. ఇంట్లో పూజ చేసుకుంటామమ్మా, ఇప్పుడు రామ పరివారం పెట్టుకుంటాం, అందులో హనుమంతుడు ఉంటాడు, ఆయన ముట్టుకోకుండా మిగిలిన ముగ్గురిని తుడిచి వాళ్ళ వరకు పూజ చేస్తామా? చేయలేంగా. చక్కగా ముట్టుకోండి చేయటం అనేటువంటిది ఉన్నది, మన ఇళ్లలో మనం చేసుకుంటాం. దేవాలయాలలో ఏంటంటే ఇలా వాయు ప్రతిష్ఠ అందరూ ముట్టుకోవటానికి వీలైనటువంటి విధంగా కనుక పెడితే చక్కగా వీళ్ళు ముట్టుకోవచ్చు, పూజలు చేసుకోవచ్చు. మన శ్రీశక్తి పీఠంలోనే బయట ఉన్నటువంటి ఆ మలయాళ హనుమంతుడి చుట్టూ కూడాను ఎప్పుడు స్త్రీలు కనిపిస్తుంటారు, పురుషులు కనిపిస్తుంటారు, వచ్చి ఆడవాళ్ళు అక్కడ హనుమాన్ చాలీసా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ కూడా ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. చాలా చక్కగా చెప్పారమ్మా. ఈసారి హనుమాన్ జయంతికి మీరు అన్నట్లుగా వెళ్ళి దర్శనం చేసుకొని స్వామి చాలీసా చదువుకుంటూ అందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా తాకవచ్చు, స్వామి వారిని పూజ చేసుకోవచ్చు, వాయు ప్రతిష్ఠ తాకేటువంటి స్థితి అక్కడ ఉంటే దేవాలయంలో, దేవాలయం సంబంధించిన వాళ్ళు అనుమతిని ఇస్తే ఖచ్చితంగా తప్పకుండా. అమ్మ చాలా చాలా ధన్యవాదాలమ్మా, మనస్ఫూర్తి ధన్యవాదాలు. మీకు ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా మా కోసం టైం ఇచ్చి మాకున్న సందేహాలన్నింటినీ కూడా, మా యూటీవీ ప్రేక్షకులకు ఉన్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు. అమ్మవారి ఆశీస్సులు తల్లి. సమయాభావం వల్ల సంక్షిప్తంగా చెప్పాను, ఈసారి సమయం ఉన్నప్పుడు ఇంకొంత బాగా చేద్దాం. ఖచ్చితంగా మళ్ళీ మిమ్మల్ని కలిసే భాగ్యం కలగాలని సంతోషం తల్లి. వారి ఆశీస్సులు.